ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని మాట వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట మనం గమనించాం కదా. దేవుని యొక్క రాజ్యం కొరకు మన భౌతికమైన ఈ శరీరాన్ని, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణాత్మ జీవములన్నిటినీ దేవునికి ఎలా మనం అప్పగించుకోవచ్చు, అప్పగించుకోవటానికి దేవుడు ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని మనలో కోరుతున్నాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి వెనక్కి వచ్చి చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం చూస్తే మ్యాథ్యూ 21:44 21:44 మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని, ఈ బండ యేసుక్రీస్తు అనే రాయి మీద పడినవాడు ముక్కలవుతాడు గాని, అది ఎవని మీద పడునో ఆ బండ ఎవరి మీద అయితే పడుతుందో వానిని నలిచేయును అనెను. వాడిని ఖచ్చితంగా ఏం చేస్తుంది? అది నలిచేస్తుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే వాళ్ళు ముక్కలవుతారు. అంటే కొంతవరకు ఆ పరిపూర్ణతను సంపాదించుకోవడానికి ఇష్టపడతారు. కానీ క్రీస్తు ఎవరి దగ్గరికి వస్తాడో, క్రీస్తు ఎవరితో ఉండడానికి ఇష్టపడతాడో, యేసు ఎవరి యందు నిలబడడానికి ఫలించడానికి ఇష్టపడతాడో వారు ఖచ్చితంగా ఏమవుతారట? నలి అయిపోతారు, షేప్ అవుట్ అయిపోతారు, పరిపూర్ణమైన క్రొత్త రూపాన్ని సంతరించుకుంటారు. ఆ కొత్త రూపం సంతరించుకోవటం ఎలాంటిదో ఇప్పుడు మనం వింటున్నటువంటి భాగాలన్నీ ఆ భాగాలే. దానిలో భాగమే దేవుని యొక్క రాజ్యం కోసం నా జీవితాన్ని ఇచ్చుకోవటం. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది? దేవుని నీతిని కలిగి ఉంటుంది, దేవుని పక్షమైన సమాధానాన్ని కలిగి ఉంటుంది, దేవుని ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తాం, దేవుని చట్టాలు ఖచ్చితంగా మన జీవితంలో అమలుపరచబడతాయి, దేవుని అవసరాలు అన్నీ కూడా మనతో తీర్చబడతాయి, దేవుని యొక్క ప్రణాళికలు లేక ప్రతిపాదనలు అన్నీ మన యందే నెరవేర్చబడతాయి, దేవుని మనస్సు లక్షణాలు మన ద్వారా ఇతరులకు ప్రత్యక్షపరచబడతాయి. ఇది దేవుని యొక్క నీతి. ఈ దేవుని యొక్క నీతి కలిగిన రాజ్యంలోనికి మనందరూ ఉండాలని ఇష్టపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరిక తగినట్లుగా మనం ఎక్కడెక్కడ రూపాంతరం చెందాలో ఆ షేప్లోకి మనిషి రావడానికి క్రైస్తవ్యాన్ని ప్రధానంగా వాడుకుంటూ ఉంటాం. మనం చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తామనంటే మన బాధలు తీరిపోతాయి, ఇంకా కోరికలు తీరిపోతాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆరోగ్యాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, దేశాలు తిరుగుతాం, బంగారం కొనుక్కుంటాం, మరి ఇంకా అన్నీ ఏం కావాలో అవన్నీ మనకు కావాల్సినవన్నీ సంపాదించుకుంటాం అనేటువంటిది ఒక గోస్పల్, ఒక సువార్త. ఆ సువార్తలో ప్రాస్పరిటీ గోస్పల్ ఉంటుంది. అంటే దానికి కేవలం భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే మిమ్మల్ని దీవించి మీరు దీవించబడతారు అనే నెపంతో ఆ బోధించే బోధకులు అధిక దీవెన పొందుతారు. ఇదొక రకం. దానిలో నుంచి దేవుని కొరకు బ్రతికేటువంటి భాగం రెండో భాగం అవుతుంది. ఈరోజు రెండో విషయానికి వద్దాం. మొదటి విషయాన్ని మనం గమనించాం కదా. మరి దేవుని రాజ్యానికి ప్రాథమికమైన సూత్రాలు ఏంటి? ముద్రలు కొన్ని ఉన్నాయి. అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోచుకుని వారు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడే దాన్ని కొంచెం శానిటైజర్లో ముంచి ఊరబెట్టి బయటికి తీయాలి. అంటే దాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి, దాన్ని జెమ్ ఫ్రీ చేయాలి. దాని లోపల ఉండేటువంటి చెడ్డ లక్షణాలన్నీ, బ్యాక్టీరియా అంతా తీసేసేలాగా దాన్ని శుభ్రం చేయాలి. ఎంత ప్రయత్నం చేస్తే అవుతుంది? ఎక్కువ కాలం, జీవితకాలం ప్రయత్నం చేయాలి. కానీ పూర్తిగా ప్రయత్నం చేసినా అవి బయటపోతాయా? పోనట్టే మనలో ఉంటాయి. కానీ పోతాయి అనడానికి, పోగొట్టుకోవటానికి దేవుడు మనకు చాలా ప్రాథమిక సూత్రాలు ఇచ్చాడు. దానిలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఆయన రక్త మాంసాలను తీసుకోమన్నాడు. క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తాన్ని తీసుకోమన్నాడు. అప్పుడు ఏమవుతాం? ఆటోమేటిక్గా మనం కూడా పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని పొందుకోగలుగుతాం. క్రీస్తు యొక్క శరీర లక్షణాలు మనలోకి వస్తాయి. ఆయన రక్తంలో ఉన్నటువంటి ఆ బలము, పటిష్టత మనలోకి వస్తాయి. మనం కూడా ఆ పరిశుద్ధతలోనికి రంపించబడతాం. రెండవది, ఆయన వాక్యాన్ని నిరంతరము ధ్యానించి ఉదక స్నానం చేయమన్నాడు. స్నానం చేసుకుంటే క్రిములను ఏమవుతుంటాయి? బాహ్య శరీరం శుభ్రపరచబడుతుంది. అలాగే వాక్యముతో శరీరంలోనికి, శరీరమునకు వర్డ్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే బాడీ అంతా ఏమవుతుంది? పర్ఫెక్ట్గా క్లెన్స్ చేయబడుతుంది. మూడోది, ఆయన సహవాసంలోకి వచ్చి ఒకరినొకరు పురుగొల్పుకొని, ప్రోత్సహించుకుని, మనల్ని మనం హెచ్చరించుకుంటూ ధైర్యం తెచ్చుకుని ఇలాంటి స్థాయికి నడవమన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఒకరు పడిపోయినప్పుడు ఇద్దరు నిలబెడతారు. కాబట్టి సహవాసం కలిగి ఉండేటప్పుడు దానిలో ప్రోత్సహించుకుంటూ, ధైర్యం తెచ్చుకుంటూ, వెనక్కి తిరిగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాం. ఇలాంటి అనేక సూత్రాలు క్రైస్తవ సహవాసానికి మాత్రమే ఇవ్వబడ్డాయి. కాబట్టి క్రీస్తు సహవాసంలోనికి చేరిన మనము ఎలాగ ఇంకా పర్ఫెక్ట్గా మారి, ఇంకా సంపూర్ణంగా మారి, ఇంకా దైవికమైన బలములోనికి మనందరూ నడిపించబడగలమో పరీక్షించుకుందాం. మరి ఈరోజు మనం చెప్తున్నట్లు రెండవ విషయానికి కొంచెం లోతుగా వెళ్ళటానికి ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తాం. మన లోపల ఎక్కడెక్కడ దాగి ఉన్న ఆ చిన్నపాటి థ్రెడ్స్ ఎక్కడైనా ఉంటే వాటన్నిటిని తీసుకోవాలి. ఆ చిన్న పోగులు ఎక్కడో దాగి టచ్ అయి ఉంటాయి. వాటన్నిటిని మనం తెంచుకుంటే తప్ప ఆ దేవుని రాజ్య సంపూర్ణతలోనికి మనము ప్రవేశించలేం. ఒకసారి ఆలోచన చేద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం చూద్దాం.
1 Corinthians 15:44 నుంచి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. చూడండి, మనందరికీ తెలుసు కదా, మనందరం కూడా కొత్తగా భూమిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ నిరీక్షణతోనే మనం ఏడుపులు పెడబొబ్బులు లేకుండా చనిపోయిన వారిని సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా, విశ్వాసంతో, నిరీక్షణలో పాతిపెట్టి మనం ఒకరోజు చూడబోతున్నామనే ఆశతో మనం బతుకుతున్నాం. ఆ బతుకులోని మాట గురించి మనకి ఈ మాట చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇక్కడ రెండింటికి తేడా చూడండి. అందరూ కూడా ఆత్మ సంబంధమైన బ్రతుకు గురించి మాట్లాడుతూ ఉంటే, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది అంటే, ఉండాలి అని అంటే దానికి ముందు ఏముండాలి? ప్రకృతి సంబంధమైన శరీరం ఉంటేనే ఆత్మ సంబంధమైన శరీరం అనేది వస్తుంది. ఇది లేకుండా అది రావాలంటే అవ్వదు. విత్తనం లేకుండా మొక్కను తీయండి చూద్దాం, రాదు. మొక్క వచ్చిందంటే దానికి ఏముంది? అక్కడ ఒక విత్తనము, దానికి సంబంధించిన ప్రాథమిక సూత్రంగా ఉంది. అలాగే విత్తబడిన పద్ధతి. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొట్టమొదట మన శరీరానికి తయారు చేసినటువంటి మూల విత్తనం ఎవరు? ఆదాము జీవించు ప్రాణి. అంటే ప్రాణములో నుంచి, ప్రాణము కలిగిన, శరీరము కలిగిన, రూపము కలిగిన, శరీర అవయవాల నిర్మాణము కలిగిన ఒక శరీరం బయటకు వచ్చింది. దాని పేరు ఆదాము. దేవుడు దాన్ని ఎలా తయారు చేశాడు? నేలలో నుంచి మట్టి తీసుకున్నాడు, అలాగే తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన రూపాన్ని, పోలికలను, స్వరూపాన్ని తయారు చేయడానికి ఆయన చేతిని తీసుకుని దాంతో తయారు చేసి జీవవాయువుని లోపలిది, ఆయన లోపలిది దాని లోపల పెట్టి ప్రాణి అన్నాడు. జీవింపచే ప్రాణి అన్నాడు. మొదటి ప్రాణి. కడపటి ఆదాం ఏమయ్యాడట? జీవింపచే ఆత్మ అయినాడు. 46. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. కన్ఫర్మేషన్ ఏంటి? ప్రకృతి సంబంధమైనదే ఫస్ట్ వచ్చింది కానీ ఆత్మ సంబంధమైనది ఫస్ట్ కాదు. ఇక్కడ మీలో కూడా చాలా మందికి ప్రకృతి సంబంధమైన శరీరానికి రక్షణ కలిగిన, ఆ రక్షణ అనే మనస్సంబంధమైన, ఆత్మ సంబంధమైనది కలిగి ఉండాలి. అంతేగాని డైరెక్ట్గా అన్నీ మనకు తెలిసినట్లయితే ఉండదు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనిషిని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేశాడు? మట్టిని తయారు చేశాడు. రెండవ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భము ధరించి, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధమైన వాడు దేవుడు, దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, దేవుని ఆత్మ వలన శరీరం ధరించుకున్నాడు. కాబట్టి ఆ రెండవ మనిషి ఎక్కడి నుంచి వచ్చినట్లు? దేవుని దగ్గర నుంచి, పరము నుంచి రాబడ్డాడు. అందుకే అతనికి రక్తమాంసాలు కలిగిన శరీరము మనలాగే ఉండినప్పటికీ అది భూ సంబంధమైన విత్తనంలో నుంచి వచ్చిందైతే కాదు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. ఓకే, అంటే మనము పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మట్టి నుంచి పుట్టిన వాళ్ళు ఎలాంటి వారైతే ఆదాము సంబంధంగా ఉన్నారో అలాంటి వారమైనటువంటి మనందరము కూడా ఈ మట్టికి సంబంధించి, ఈ భూమికి సంబంధించిన వారంగా ఉంటాం. యేసుక్రీస్తు అనే పరసంబంధమైన వ్యక్తిగా ఆయన యందు పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎలాంటి వారుగా మారతారు? అప్పుడు పరసంబంధమైన వారుగా మారతారు. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సో మొదటి పోలిక ఎవరిది? మంది ఆదాము పోలిక, అంటే రక్తమాంసాలు కలిగిన మనము. ఇప్పుడు రెండో పోలిక ఎవరిది మనకి రావాలి? ఇప్పుడు పరసంబంధమైన వాని యొక్క పోలిక రావాలి. పరసంబంధమైన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి మనందరం రాకుండా ఉండడానికి బోల్డ్ ఆటంకాలు ఉన్నాయి, కానీ రావడానికి ఉన్న అధికారాన్ని అయితే యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మనకి ఇస్తున్నాడు. సో ఖచ్చితంగా మనందరం ఏం ధరిస్తామంటే పరలోక సంబంధమైన పోలికను ధరించుకుంటాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఆగండి, ఏం స్వతంత్రించుకున్నారు? రక్తమాంసములు. ఏంటి రక్తమాంసాలు? ఎక్కడవి? భూ సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? భూ సంబంధమైనటువంటి శరీరాలు కలిగి ఉన్న మనము, ఈ శరీర సంబంధమైన విశ్వాసాలకు సంబంధించిన అనుభవాలు కలిగిన మనము ఏ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము? భూ సంబంధమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. భూమి మీద ఉన్న మనము, భూమి మీద ఉన్న రక్తమాంసాలు కలిగిన శరీరంతో పరసంబంధిని వాడుకుని, పరసంబంధిని ఉపయోగించుకుని, పరసంబంధమైన దేవునితో పొందుకొని, దేవునిని వాడుకొని, లేక దేవుని యొక్క నామములో, దేవుని బలములో, దేవుని విశ్వాసంలో మీరు భూ సంబంధమైన రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ పరసంబంధమైనటువంటి రాజ్యమును పొందుకోవటం మాత్రం, రక్తమాంసాలు కలిగి అక్కడికి వాటిని తెచ్చుకోవాలంటే మాత్రం చాలా ఏం చెప్పాడు? స్వతంత్రించుకోన నేరవు, అవ్వదు, ఇంపాసిబుల్. భూ సంబంధమైన విశ్వాసం విషయంలో మీకు రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటి అవకాశం ఏంటంటే
యేసుక్రీస్తుకి సాగిలపడి యేసుక్రీస్తుని ఒప్పుకొని యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి పరసంబంధమైన ఆలోచన ఏమీ ఆలోచించకుండా దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి, కిరీటం ధరించుకోవాలి, కొత్త పేరు తెచ్చుకోవాలి, దేవుని దగ్గర ఆ అత్యున్నత సింహాసనాల మీద నేను కూడా ఆసీనుడై ఉండాలి, ఆ దేవుని రాజ్యంలో నేను కూడా ఒక ఉన్నతమైన పదవిని సంపాదించుకుని ఉండాలి, ఇవేవి నీకు సంబంధం లేకుండా భూమి మీద మీకు డబ్బులు కావాలంటే యేసు ప్రభు నమ్ముకోండి. ఇది సువార్తే, ఇది చాలామందికి ఇది సత్యమే. యేసు ప్రభువును మాత్రమే పట్టుకుని ఆరోగ్యం తెచ్చుకోండి. యేసు ప్రభువును మాత్రము గట్టిగా పట్టుకుని భూ సంబంధమైన ఆస్తులు, భూములు సంపాదించుకోండి. యేసుక్రీస్తుని పట్టుకుని భూ సంబంధమైన వాటిలో మీకు ఏం కావాలన్న పదవులు, పలుకుబడి, డబ్బు, పిల్లలు, మీ భూమి మీద ఉన్నటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు స్వతంత్రించుకోండి. ఇది కూడా భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభు గ్యారంటీ మీకు ఇచ్చేస్తాడు. రెండవ గ్యారంటీ, సాతానికి సాగిలపడండి. భూ సంబంధమైన మహిమంత ఎవరికి ఇవ్వబడింది? సాతానికి ఇవ్వబడింది. నువ్వు ఒకసారి సాగిలపడితే ఏమవుతుంది? వచ్చేస్తుంది. యేసు ప్రభువుని వాడు ఎందుకు సాగిలపడాలని కోరుకున్నాడో చెప్పండి. వాడు అడిగాడా? లూకాసు వార్త ఆయనకి ముందు ఆడిచ్చినటువంటి ఫస్ట్ బంపర్ ఆఫర్స్ అక్కడే ఉన్నాయి చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం. ఈ అధికారం అంతయు అన్నా 5వ వచనం కూడా చదువు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఎందుకు యేసు ప్రభువుని మొక్కించుకోవాలనుకుంటున్నాడు సాతాను? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కడ మొక్కపోతే ఆడికి ఏమవుద్ది? ఎందుకు మొక్కడు? అప్పటికే బోల్ మంది మొక్కుతున్నాంగా. లోకమంతా ఆడిలోనే ఉందని చెప్తున్నాడు కదా, ఈ మహిమంతా నా దగ్గరగా ఉంది, నువ్వు మాత్రం నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఈయనకు ఒక్కడికే ఎందుకు ఆఫర్ చేస్తున్నాడు? మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు? ఆల్రెడీ మొక్కుతుంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదాడు? ఇవ్వట్లేదు కాదు, ఇస్తున్నాడు. కానీ ఇతనికి మాత్రం మొక్కితే ఏదో మొత్తం నీకు ఇచ్చేస్తానయ్యా అంటున్నాడు. ఏంటో తెలుసా? ఈ మహిమ ఏదైతే భూమి మీద ఉన్నటువంటి టోటల్ కాంక్వర్ చేయగలిగినటువంటి మహిమ సాతాన్ దగ్గర ఏదైతే ఉందో దానికి ఈక్వల్ ప్రభావం కలిగిన దైవికమైన మహిమ భూ సంబంధమైనది యేసు ప్రభు చేతిలోకే పోతున్నాడు దేవుడు. ఇద్దరి దగ్గర ఉంది. భూమి మీద ఉన్నటువంటి మహిమ యేసు దగ్గర ఉంది, సాతాన్ దగ్గర కూడా ఉంది. సాతాన్ గడు ఆఫర్ ఏం చేస్తున్నాడంటే, నాది కూడా నీకు ఇచ్చి నీది నేను తీసుకోబోతున్నాను, టోటల్ కాంక్వర్ నేను చేయబోతున్నాను, కాబట్టి నువ్వు వచ్చి నాకేం చేయాలి? కొంచెం సాగిలిపడి చాలు అన్నాడు. సో ఇప్పుడు నీకు ఆఫర్ రెండో ఉంది. సాతాన్ దగ్గర నుంచి ఎలాగో వెళ్ళవు, నువ్వు భర్తను తీసేసుకున్నావు కదా, మీరందరూ రక్షణ పొందేశారు కదా, కాబట్టి మీరేం సాతాన్ దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు సాగిలిపడి యేసు ప్రభు నుంచి మొత్తం తెచ్చుకోవచ్చు? మీరు బెస్ట్ బెనిఫిట్ యేసు ప్రభు దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఇది కూడా ఆఫర్ చేసుకోవచ్చు. కానీ యేసు ఏమన్నాడో తెలుసా? నేను దేవుడికి సాగిలపడతాను అన్నాడు. మీకేం అర్థమైంది? ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి రావాలంటే ఎవరి దగ్గర నుంచి బెండవలసి ఉంటుంది? ఇక్కడ మీరు యేసు దగ్గరే ఉండిపోయి యేసు దగ్గర ఉన్నటువంటి మహిమ సాతానుగాడు ఏదైతే తెచ్చుకోవాలి నీకు ఇస్తున్నట్టు ఇస్తూ అన్నీ తెచ్చుకుందాం అనుకుంటున్నాడో నీకు కూడా అదే ఆఫర్ ఇస్తాడు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, చర్చికి వెళ్ళు, ప్రార్థన చేయించుకో, ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఉపవాసాలు ఉండు, కన్నీరు కార్చు, సహవాసంలో ఉండు, బైబిల్ చదువు, ఏం చేసినా అల్టిమేట్గా నీకేం కావాలో వాటి కోసమే అడుగు. దేవుని దగ్గరికి మాత్రం రాకు, పరలోక రాజ్య సంబంధానికి మాత్రం వెళ్ళకు. దేవుడు రాజ్యం, దేవుడి నీతి, దేవుని బలము, దేవుని కృప, దేవుని పదాలు వాడు, కానీ దేవునికి సంబంధించిన విషయాలు ఎక్కడ కూడా నువ్వు ఎంటరాకు, భూమి మీద ఉండిపో. ఇది నీకు ఆఫర్ చేస్తాడు సాతాన్. ఎంతమందికి కావాలి ఈ ఆఫరు? నిజం చెప్పనా? హోల్ వరల్డ్ ఇప్పుడు ఎక్కడ ఆగింది? యేసు ప్రభు దగ్గర ఆగింది. దేవుని కోసం, దేవుని లాంటి యేసుక్రీస్తు యొక్క చేరిక, యేసుక్రీస్తు యొక్క పొందిక, యేసుక్రీస్తు యొక్క అభిలాష ఈరోజు ప్రపంచానికి అర్థం కాల. ఇక్కడే ఉండి ఈ రకమైన షార్ట్ కట్ మెథడ్లో యేసు ప్రభు దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ స్వంతం చేసుకోవడానికి చాలా ఆఫర్ చేస్తున్నావు. సో ఈ రెండు ఆఫర్లు నువ్వు తీసుకో, నీకు అసలు తప్పే లేదు. నువ్వు సాతాన్ దగ్గర భూ సంబంధమైనవి ఉన్నాయి, యేసు ప్రభు దగ్గర భూ సంబంధమైనవి. ఈ రెండింటిలో నువ్వు సాతాన్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి తెచ్చుకో, అనుభవించు, ప్రాబ్లం లేదు. కానీ ఈ రక్త మాంసాలు కలిగిన ఈ శరీరంతో భూ సంబంధమైన వాటిని స్వతంత్రించుకున్నట్లు దేన్ని స్వతంత్రించుకోలేవు? ఇప్పుడు నీకేం కావాలి? ఇది కావాలా, అది కావాలా? చెప్తాను. మీ ఆఫర్స్ మీరే అర్థం చేసుకోండి. మరి ఏం చేయాలి బ్రదరు? మట్టిలో నుంచి వచ్చాము, ఆత్మ సంబంధంగా మారాలి,
మారాలంటే ఏం చేయాలంటే యేసుప్రభు నమ్ముకోవాలన్నారు. అక్కడితో సరిపోద్దా అనుకుంటే అక్కడితో కాదని ఇప్పుడు మీరేదో కొత్త మెట్టు చెప్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు చూడాలి, దేవుడి రాజ్యం అంటున్నావు. ఈ దేవుడి రాజ్యం గురించి అంటే మీ మధ్యలో ఉందంటే మేమేం భూమి మీద ఉన్నదనుకున్నాం. ఇప్పుడు భూమి మీద నుంచి పరలోకం కూడా చూపించాలనుకుంటున్నావు. అది సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే రక్తమాంసాల గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక భక్తుడైనటువంటి పెద్ద అధికారి వచ్చాడండి. జాన్ 3:5 యోహాను సువార్త 3వ అధ్యాయం అనగానే మీకు కదలాల్సింది మెథడ్లో నికోదేము గారు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. నీటి మూలంగా జన్మించేశారు కదా అందరు, ఇక్కడ బాప్తిజం తీసేసుకున్నారు కదా చాలా మంది, చిన్నపిల్లలు తప్ప పెద్ద పిల్లలందరూ నీటిలో మునిగి బాప్తిజం తీసేసుకున్నారు కదా. అంటే ఏంటంటే తలకాయ దేవుని రాజ్యంలో పెట్టేసినట్టే, మిగిలిన బాడీ ఉంది. తల దూర్చేశారు, మిగిలిన బాడీ కింద ఉంది. లేకపోతే బాడీ దూర్చారు, తలకాయ బయట ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యంలో 2 రకాలుగా పుట్టాలి. మొదటిది నీటి మూలముగాను, 2 ఆత్మ మూలముగా. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరు? మళ్ళీ యేసుక్రీస్తు సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. అసలు యేసు ఎలా ఆలోచిస్తాడో, యేసు ఎక్కడ ఉంటాడో, యేసు దగ్గర ఏం చూస్తున్నాడో, యేసు దేవుని వైపు ఏం చూస్తున్నాడో, యేసు దేవుని కొరకు ఎలా బతుకుతున్నాడో, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు వేగిరపడి ఆలోచన చేస్తూ ఉంటాడో, భూ సంబంధమైన మనిషి కూడా అలాంటి ఆలోచనల ధోరణి కలిగి ఉంటేనే ఖచ్చితంగా ఏమవుతాడు? దైవ సంబంధమైన వ్యక్తిగా ఆత్మ సంబంధమైన బ్రతుకులోనికి వస్తాడు. ఇక్కడ మీరు కూర్చుని జాతకాలు మాట్లాడినట్లుగా మాకు ప్రవచనాలు వస్తున్నాయి, మాకు దర్శనాలు వస్తున్నాయి, మాకు బైబిల్ చేత వాక్యం అర్థమవుతుంది, ఇంకా అంత ఎక్స్ట్రా ఏం చేయకండి. ఇంకెలాంటి క్రైస్తవ మోసాన్ని నేనైతే సహించను. మీకు భక్తి వచ్చేసి, వాక్యం వచ్చేసి, ప్రార్థనలు వచ్చేసి, విశ్వాసంలో భాషలు వచ్చేసి, ఇవన్నీ వచ్చేసినా నీకు ఇంకా భూ సంబంధమైన కోరిక, మమకారం చావని నీ బ్రతుకులో ఒక తేటతెల్లమైన ఓపెన్నెస్ని పరలోక సంబంధమైన వ్యక్తిగా ప్రిటెన్షన్, నటనా వేషాలు వేసి ఇతరులను మోసం చేసి శాపగ్రస్తమైన చావు తెచ్చుకోవద్దు. అంటే బతికుండి చచ్చిపోతారు మీరు. శరీరాలు బతికే ఉంటాయి, ఊపిరి పడుతూనే ఉంటుంది, ఆకలి వేస్తూనే ఉంటుంది, నచ్చింది తింటూనే ఉంటావు, తిరుగుతూనే ఉంటావు. నువ్వు సచ్చినోడివి. నువ్వు బ్రతికి ఉన్నావని పేరు మట్టుకున్నది కానీ నువ్వు మృతుడివే. ఆ సచ్చిన శవాల మధ్యలో సహవాసం చేసేస్తానంటే కంపు కొట్టు పడతావు ఒకరోజు. డెఫినెట్గా అదే జరుగుద్ది. కానీ ఆత్మ సంబంధమైన దేహం ధరించుకునే జీవితం నీ కోరికగా కానప్పుడు నీ బ్రతుకు సవాల్ అయిపోతుంది. క్రైస్తవ్యం జాగ్రత్త. ఇప్పుడు క్రొత్తగా మారితే, మట్టిలో నుంచి పుట్టినటువంటి వ్యక్తి క్రొత్తగా మారినటువంటి జీవితం వైపు నీ మనస్సును, నీ కోరికను మార్చుకోగలిగితే డెఫినెట్గా దర్ ఇస్ అ స్పెషల్ లైఫ్ ఫర్ యూ. ఆ ప్రత్యక్షమైన జీవితం నీకుంది. ఎలా ఉంటుందో ఓ మాట చెప్తాను. మీలో ఎప్పుడైనా భూ సంబంధంగా పెంచుకున్న మమకారాలు ఎంతమందికి తెలుసు? మరమరాలు కాదు, మమకారం. ఎవరెవరు కొంత మమకారం ఇక్కడ? తల్లిదండ్రులైన మీకు మమకారం ఎవరి మీద ఉంది బాగా? మీకు పిల్లల కంటే ముందు మీరు తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మారిన వెంటనే ఫస్ట్ మీకు ఇప్పుడు వరకు ఎవరి మీద ద్వేషం ఉన్నా ఫస్ట్ మీ అమ్మ నాన్న మీద ప్రేమ పుట్టుద్ది. పెళ్ళి అయ్యేంత వరకు ఉండదు. ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత మీకు ఎంత ప్రేమ వచ్చేద్దో మమకారం. మీ అమ్మ ఎంతో దేవత, దేవుడు, మీ నాన్న ఇంకా పెద్ద దేవుడు, అన్ని రకాలు వచ్చేస్తాయి. మీ ఇంటి మీద మాకు వచ్చేది. మీకు పిల్లలు పుట్టేశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం వచ్చేస్తుంది? మీకు మీ పిల్లల మీద మమకారం వచ్చేస్తుంది. వెరీ గుడ్. ఈ మమకారం పెరుగుద్దా తగ్గుద్దా? రోజు రోజుకి ఏమైపోద్ది? దినదినము ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ ఉండెను. ఏమిటి మమకారం? ఎంత పెంచుకుంటామంటే, ఇందాక బాబుగాడు లోపల కూర్చున్నాడు, నాకు సెకండ్ ఇచ్చాడు, అంతా బాగానే ఉంది. ఉన్నట్టుండి బేరం అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావురా అని బయట అడిగితే డాడీ కావాలన్నాడు. ఇప్పుడు మమకారం ఎక్కడుంది అడిగి? వాడు బాబు మీదకి వెళ్ళింది. చర్చికొచ్చాడు, చర్చిలో కూర్చున్నాడు, చక్కగా ఉన్నాడు, కాసేపు మాట్లాడుతున్నాడు, పాటలు పాడేంత వరకున్నాడు. టక్కన వాళ్ళకి ఆ డాడీ గుర్తురాగానే నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు అనిపించింది, ప్రభువా, ఇలా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా పరలోకపు డాడీ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు రాదు వీళ్ళకి? మమకారం ఉండాలని ఎందుకు పెట్టావు? ఆ మమకారానికి కర్తగా ఉన్న ఒక వ్యక్తిని చూడాలనుకుంటున్నాడు. దానిని చూపించాల్సిన మనం అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఆపేస్తుంటే దీని నుంచి మనం ఎక్కడో దూరం అవ్వాల్సిందని నేర్చుకోవాలి. ఒక ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం, 26వ వచనం. యేసుక్రీస్తు వారి మాటల్లో నుంచే మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోగలం. ఆయన మర్మంగా మాట్లాడలేదు, ఓపెన్గా మాట్లాడాడు. ప్రాబ్లం ఏంటంటే మనలో మనమే చాలామంది మనకు కావాల్సినంత వరకు మాత్రమే ఆయన మాటలను తీసుకుని మిగిలిన వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని వదిలేస్తున్నాం. 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి తన తండ్రిని
ఫస్ట్ తండ్రిని సేవేటమ్మా, సరే కానీ తన తండ్రిని, ఆ. తల్లిని, ఉమ్. భార్యను, ఉమ్. పిల్లలను, ఉమ్. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు పోగొట్టుకోవాల్సింది ఏంటంటే నీకున్నటువంటి మమకారం వదలాలి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఇది చాలా కష్టమైంది కానీ ఏదో చెయ్యాలి చేద్దామని. ఏమేమి వదలాలి? ఈ మెల్లిమెల్లిగా ముసిముసిలు అవుతున్నారు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. నా దగ్గరకు వచ్చి, అందుకే అంటాను యేసుప్రభు దగ్గరికి వస్తే కొన్ని మొక్కలు అవుతాం, కానీ యేసుప్రభు ఎవరి దగ్గరికి వస్తే పిండి అవుతాం. ఇక మరి ఆ మొక్కలు కూడా ఉండవు, అతకడానికి పిండే, రూపం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏ పరిస్థితుల్లో ఆయన దగ్గరకు జన సమూహాలు వచ్చినప్పుడు అక్కడ చెప్పాడు ఆయన 25 వచ్చిన బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనాను నా దగ్గరకు వచ్చి, అంటే యేసు ప్రభు పరసంబంధమైన వ్యక్తి అని, ఈయన దేవుని కుమారుడని, ఈయన దేవుని యొక్క తాలూకా మనిషి అని ఎప్పుడైతే నీకు అనిపించిందో, ఆ దైవ సంబంధమైన దేవుని యొక్క బలమైన కృప నీ దగ్గరకు వచ్చేసిందని నువ్వు అనుకుంటున్నావో, వచ్చిన వెంటనే నీకు స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఇలాగే జనం అందరూ వెళ్తూ ఉంటే టక్కన వెనక్కి తిరిగి ఇలా మాట అంటే ఎంతమంది యేసు ప్రభుని వెంబడించి ఉండుంటారు అనుకుంటున్నారు? ఆయన ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఎవడైనాను నా దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా తన తండ్రిని, తన తల్లిని, తన భార్య, తన పిల్లలు, తన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కాదు. శిష్యుడు కానేరడు. ఇందాకేం చెప్పాడు? పరలోక రాజ్యంలో వారు ప్రవేశించనేరరు. ఇప్పుడు కూడా కానేరడు. ఇది ఇంపాసిబుల్. ఈ మమకారం లేకుండా ప్రాణములు కలిగి జీవించగలమా? ఇస్ ఇట్ ఎనీథింగ్ పాసిబుల్? అంటే వీళ్ళ మీద మమకారం ఏదైతే ఉందో యేసు ప్రభు కంటే ఎక్కువ అవ్వకూడదు. ఆయన గురించి ఆయనకి ఇస్తున్న దానిని, చూపిస్తున్న దానికన్నా ఇది ఎక్కడా కూడా 1% కూడా ఎక్కువ అవ్వకూడదు. ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, భూ సంబంధమైనటువంటి మమకారం ఎప్పుడైతే పెరుగుతుందో, నీవు ఇంకా మట్టిలోనే ఉన్నావు, మహిమలోకి కావలసినటువంటి క్రీస్తు వైపు నీ మనసు ఇంకా పెరగటం లేదు. ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఇలా అయితేనే రేపు వారం చర్చిలో ఉండండి, లేకపోతే రాకండి అంటే ఏం చేస్తారు? ఈ పిల్లగాళ్ళు కూడా కొంతమంది వస్తారు, రారు. మా అమ్మ లేకుండా నేను ఎందుకని. పిల్లలకు కూడా అంతే కదా సూత్రం. పెద్ద పిల్ల ఏం లేదు ఇక్కడ. ఎవడైనా నా దగ్గరికి వచ్చి అంటే వచ్చితే ఇవన్నీ వదిలితే నా దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి, లేకపోతే మానేయండి, చర్చిలకు ఎవడు రాకండి. ఇది కఠినమైన బోధ. ఇలాగ ఎవడని చెప్తాడా అంటే ఎలా చెప్పాలో కూడా నువ్వే చెప్తావా? బైబిల్ చెప్పిన దాన్ని ఫాలో అవ్వవు. నీది ఒక బైబిల్ రాసేస్తావు. ఇప్పుడు నీ బైబిల్ నేను ఫాలో అవ్వాలి. అందరూ అలా ఫాలో అయితేనే దైవత్వం. మోసం చేసుకుంటున్న భక్తి ఇంతకన్నా గొప్ప ఏం ఆశిస్తుందండి? కష్టంగా అనిపించింది కదా. ఖచ్చితంగా ఈ మమకారం అంతా ఏమవ్వాలి? పోవాలి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చూడండి. లింక్ ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాడో బైబిల్లో. ఎఫ్ఎస్సీఎల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. యేసు ప్రభువుని హత్తుకునేటువంటి వ్యక్తికి అందరినీ విడిచిపెడతాడు, తల్లిని తండ్రిని. దేన్ని విడిచిపెట్టకూడదు? భార్యను విడిచిపెట్టకూడదు. ఇందాక చదివిన దానిలో భార్యను కూడా ఏమన్నాడు ఆయన? కొంచెం దూరంగా పెట్టండి అమ్మా, అవసరమైతే అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆమెని వదిలిపెట్టద్దు అన్నాడు. అంటే ఇక్కడ భార్య మీద కోరిక కాదు, ఒక శరీరంగా ఉన్న దానిలో నుంచి డీవియేషన్ లేకుండా మిగిలినవన్నీ శరీరంలోంచి బయటకు వచ్చేసాయి. కాబట్టి ఆ శరీరాల దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఇంకొక శరీరంతో కలిపి ఏక శరీరం అన్నాం, కాబట్టి ఈ శరీరం నుంచి విడిపోవడానికి అవ్వదు. అలాగని నా భార్యతోనే నా జీవితం, నా భార్యతో నాకున్న సుఖాశక్తి, భోగాశక్తి, సంతోషపాశక్తి, ఇలాంటి మమకారాన్ని కలిగి ఉండడానికి కుదరదు. మళ్ళీ విడిపోవటానికి అవకాశం లేదు. కానీ అది లేకపోతే జీవించలేను, అది లేకపోతే కుదరదంటానికి అవకాశం లేదు. అందుకే వివాహం విషయంలో బద్ధత కానీ నిబద్ధత కానీ రెండింటినీ సమాన ప్రమాణాలు పెట్టింది బైబిల్. ఇప్పుడు ఆలోచించండి, ఏ పరిస్థితుల్లోనైతే దేవుని దగ్గరికి రావాలి అని అంటే భూ సంబంధం మనిషి ఖచ్చితంగా ఏమవ్వాలి చెప్పండి? వీళ్ళని మమకారాన్ని గెలవాలి, వదలాలి. ఒకసారి నోటితో చెప్పండి, మమకారాన్ని వదిలిపెట్టుకోవాలని. ఇప్పుడు ఈ మమకారం ఏమవుతుందంటే, చిన్నప్పుడు పిల్లలు ఇలా ఉన్నప్పుడు కొంతవరకే మమకారం ఉంటుంది. కొంచెం పెరిగి పెద్దవయ్యేటోటికి ఇంకొంచెం మమకారం పెరుగుద్దా తగ్గుద్దా అంటే తగ్గుద్ది, గొడవలు వస్తాయి వీళ్ళిద్దరికి. ఆ తర్వాత టీనేజ్లోకి వచ్చేటోటికి ఇంకా గొడవలు అయిపోతాయి. మళ్ళీ పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ తగ్గుడు ముఖం, మళ్ళీ కిందకి దిగుద్ది గ్రాఫ్, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. బాగా ఇంకా పిల్లలు పెరుగుతుండే కొద్దీ ఇంకా అమ్మా నాన్న అంటే వీళ్ళకి ఇంకా పెద్దోళ్ళు అయిపోతారు. ఇంకా ఎంత ముసలోళ్ళు అయిపోతే వీళ్ళకి అంత ప్రేమ పెద్ద అయిపోద్ది. ఈ పిల్లలతో మళ్ళీ రివర్సు. నిజం చెప్పండి, ఇది పెరుగుతూ ఉందా తగ్గుతుందా? ఏమని చెప్పాలి?
తగ్గడం అయితే సమస్య లేదు, ఏమవుతూ ఉంటుంది, ఈలోపు మనవడు అయిపోతాడు, ముసలోడు మనవరాలు అయిపోతుంది, ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. నా మనవడు, నా మనవరాలు, మా ముత్తాత, వీళ్ళకి రిలేషన్షిప్ ఇంకా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడినటువంటి బైబిలు మిగిలిన దేనికి సంబంధించిన విషయాల్లో కూడా మమకారాన్ని భూమి మీద పెంచుకుని పరసంబంధమైన క్రీస్తుతో వెళ్ళడానికి కుదరదన్నాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం, Matthew 10:37. తండ్రినైనను తల్లినైనను, మనం చాలాసార్లు విన్నాం ఈ వచనాలు, మళ్ళీ విందాం. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏమండి ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్న బైబిల్ని పట్టుకుని భూ సంబంధమైన మమకారాన్ని వదలకుండా విపరీతంగా తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు పిల్ల కొడుకు తల్లి చెల్లి ఇలా చచ్చిపోతుంటే, ఇలా మమకారాన్ని విపరీతంగా పెంచుకుంటూ ఉంటే, ఇక్కడ గమనించండి, కొంతమందికి వీళ్ళకి ఆస్తి సంబంధమైన మాట సంబంధమైన పట్టింపులో వచ్చేసి అసహించుకునేంత ద్వేషాలు ఉండొచ్చు. కోపాలు ద్వేషాలు వీళ్ళ మీద, తల్లిదండ్రుల మీద, పుట్టింటి మీద, మమకారాల మీద మీకు చంపేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. ఈ కోపావేశాలు కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. అసలు పూర్తిగా వాళ్ళ దగ్గర వాళ్ళు జోలికి వెళ్ళరు, వాళ్ళ పేరు చెప్తే మంచి మండిపోతూ ఉంటారు. అలా ఉండిపోవచ్చు. కానీ ఇక్కడ అసహించుకుంటున్న నీవు క్రీస్తు కొరకు అసహించుకోకుండా మాట కొరకు కానీ ఆస్తి కొరకు కానీ నువ్వు అసహించుకుంటే మళ్ళీ కుదరదు. మా అమ్మతో నాకు పడదండి, దేనికి పడదు, మా అమ్మకి నాకు ఒక చోట ఉండవండి, మా ఇద్దరికి ఏదో మేకపోతూ పుల్లాగా ఇలా ఉంటుందండి, ఓకే, అది యేసుప్రభు కొరకు కాదు, మీ ఇద్దరికీ పడదు అంతే. యేసుప్రభు నిమిత్తం జరగాలి. అందుకే నన్ను ప్రేమించుతున్న పద్ధతి అని చెప్పబడింది. సో ఏ రకమైన మమకారాన్ని పొందడానికి అయితే కుదరదు. రైట్. రెండోది, మొదటిగా నీ బంధుత్వ సంబంధమైన మమకారాన్ని నీవు భూమి మీద నుంచి గెలిస్తే తప్ప నిత్యత్వ సంబంధమైనటువంటి రాజ్యపు క్రీస్తు సంబంధిగా మారడానికి అవకాశం లేదు. పరలోక రాజ్యంలోకి రక్తమాంసాలు స్వాతంత్రించుకో. రక్తమాంసాలు అంటే ఏంటి? రక్తము లేక శరీరానికి సంబంధించిన మమకారం మొదటిది. రెండవది, ఆస్తుల మీద అనురాగాలు వదలకపోతే కుదరదు. ఆస్తులు చెప్పండి, ఏమేంటి ఆస్తి అంటే? ఆస్తులు అంటే ఇల్లు, బంగారాలు, స్థలాలు, పొలాలు, ఇంకా స్టాక్స్, ఇంకా బాండ్లు, అదే స్టాక్ మార్కెట్లు, బాండ్లు, ఇంకా బ్యాంకు బ్యాలెన్సులు, ఇంకా ఏమన్నాయి మీకు ఆస్తులకు సంబంధించిన అనురాగాలకు సంబంధించిన విషయాలు. మీకు చాలా అద్భుతమైన విషయాలు చెప్తాను ఈరోజు. మీలో దేవుని గురించినటువంటి నిజమైన ఆసక్తి కలిగిన జీవితంలో దేవుడు మీకు 100 రెట్లు ఆఫర్ చేసింది కూడా ఆస్తే. నా నిమిత్తం మీరు కోల్పోతే మీకు ఎంత ఇస్తానన్నాడు? 100 రెట్లు భూమి మీద వస్తాయి అన్నాడు కదా. ఇళ్ళు భూములు ఇవన్నీ వచ్చేస్తాయి కదా, 100 టైమ్స్ వస్తాయి. ఎట్ ద సెంటర్ ఫస్ట్ నువ్వేం చేయాలి? 100 వస్తాయి అని వదిలేస్తే కుదరదు. వదిలేసి నాకు 100 వచ్చాక చీ అనిపిస్తుంది, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అనిపిస్తాయి. ఏది కావాలి? చీ అని నువ్వు వదిలించుకోకుండా 100 వస్తాయి అని వదిలితే మళ్ళీ కుదరదు. ఇందాక మమకారం లాగే. మళ్ళీ చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మనకు బెదరున్నాడు ఇక్కడ. 19వ అధ్యాయం వచ్చినవాడు 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, విచిత్రం ఏంటో తెలుసా? ప్రముఖమైన విషయాలు చెప్పబడిన, బైబిల్ ఉటంకించిన సందర్భాల్లో రాయబడిన అనేక మందికి పేర్లు లేవు, పేర్లు ఉండవు. వాడు ఊరు పేరు పెద్ద డీటెయిల్డ్ అడ్రస్ కూడా ఇవ్వదు. కానీ ఆ ఒకడు అని చెప్పిందంటే మాత్రం ఆడు మన ప్రాణం తీసేస్తాడు. ఆడు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతాడు. వాడి గురించినటువంటి పెద్ద ప్రస్తావన, పెద్ద హిస్టరీ ఏమి ఉండదు అక్కడ. కానీ ఆ కౌన్ కిస్కా గాడు మాత్రం మనల్ని తేల్చేస్తాడండి. ఈ ఒకడు ఎవడో తెలియదు, కానీ వాడి గురించి లక్షణాలు మనకు చెప్పింది. వాడు ధనవంతుడు, మిగులు ఆస్తి కలిగిన వాడు, వాడు యవ్వనస్తుడు, మిక్కిలి పదవి కలిగిన వాడు. ఇది వాడికి ఉన్నటువంటి అబ్రివేషన్స్. రైట్. ఇప్పుడు వాడు వచ్చి యేసు ప్రభుని నిత్యజీవం గురించి మాట్లాడిన తర్వాత కొంత డీటెయిల్స్ జరిగినాయి, ఆజ్ఞల గురించి చెప్పబడ్డాయి. తర్వాత 21వ వచనం, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు డబ్బులు కావాలి, ఇప్పుడు ఆల్రెడీ నీకు ఎక్కువే ఉన్నాయి, కానీ నీ నుంచి ఆఫరింగ్ ఏం అడుగుతున్నాడో చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆస్తిని అమ్మేసి బీదలకు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడ నీ ప్రాణం ఉందో అక్కడే దాన్ని తీసేయమంటాడు. వీడికి ఆల్రెడీ బోల్డ్ ఉంది, కానీ వీడి నుంచి డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ దేవునికి ఏసైకి ఏం కావాలి? నీ ఆస్తిని అమ్మే. ఫస్ట్ డిమాండ్ అక్కడికే వెళ్ళాడు ఏసయ్య. ఏమండి, నీ యవ్వనాన్ని ఇచ్చేయని అడిగాడా? అవ్వలేదు. నీ పదవి ఇచ్చేయమని అడిగాడా? అడగలేదు. ఇంకేదైనా ఇచ్చేయమని అడిగాడా? వాడిని కుటుంబం ఆఫర్ చేశాడా?
వాడికి ఏముంది? ఆస్తి ఉంది. కాబట్టి వాడిని ఏం అడిగాడు దేవుడు? ఆస్తి. ఇక్కడ లేదు ఉంది అన్నది ప్రస్తావన కాదు, వాడి మైండ్కి ఏది ఎక్కిందో దాన్ని తీసేమన్నాడు. భూ సంబంధమైన రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. దేవుని రాజ్యం ఎప్పుడో వస్తుంది కాదు, మీ మధ్య వచ్చేసింది. దాన్ని మనం పొందుకోలేక ఇప్పటికే భూ సంబంధమైన రాజ్యంలో కూరుకుపోయి గోతిని నిలువుగా తవ్వేసుకుని కప్పి పెట్టుకోవడానికి అవకాశం లేనంత దూరిపోతున్నావు. ఆ దూరిపోతున్న నిన్ను పైకి లాగాలని కోరుకుంటే ఫస్ట్ నీ నుంచి డిమాండ్ చేసేది మమకారం, రెండోది నీ నుంచి డిమాండ్ చేసేది నీ ప్రాపర్టీ. వదిలిపెట్టన్నాడు. ఈడు ఏం చేశాడు తెలుసా? యేసుప్రభుని వదిలిపెట్టాడు, తెలివైనోడు. మీకు అర్థం కాలే? ఆయన ఏం చేశాడు చూడండి, ఆ ఫుట్లో ఎండింగ్ వచ్చేటట్టు ఇక్కడ చేసిన పెద్ద పని ఏంటో. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అది చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్ను కూడా ఈరోజు వాక్యం వింటున్నటువంటి ఈ ప్రదేశంలో ఉన్న నీ జీవితంలో కూడా ఏ ఆస్తి కొరకు నీ ప్రాణం పెడుతున్నావో, ఏ ఆస్తులు సంపాదించుకోవడానికి నీ మనసు పెడుతున్నావో, ఏ ఆస్తులు సంపాదించుకోవడానికి సమయాన్ని ఎక్కువ ఖర్చు పెడుతున్నావో, ఏ ఆస్తి సంపాదించుకోవడానికి నీకు ఉన్నటువంటి ఎఫర్ట్స్ని పెడుతున్నావో, ఏ ప్లాన్ని పెడుతున్నావో, ఏ మ్యాపింగ్ వేస్తున్నావో, ఎక్కడ మనీని ఎక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ ప్లానింగ్ ఆఫ్ యాక్షన్స్ని ప్రయాసపడుతున్నావో, ఆ ప్లేస్లో నువ్వు యేసు ప్రభువుని ప్రాణంగా పెట్టి నీ ప్లాన్ని నువ్వు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు దేవుని రాజ్యంలోకి ఎలాగెళ్తావయ్యా? ఎలా వెళ్తారు దేవుని రాజ్యంలోకి? పరసంబంధమైన వ్యక్తి పరలోక రాజ్యాల్లో ధనం సంపాదించుకోవడానికి కూర్చుకోవడానికి ఆలోచించాలి, కానీ భూమి మీద కాదుగా. నీ ఎసర్ట్స్, అదర్ ఫిజికల్ ఎసర్ట్స్ కానీ, లేక మూవబుల్ ఎసర్ట్స్ కానీ, లేక స్టేషనరీ కానీ, లేక ఇంకెక్కడైనా బాండ్ రూపంలో పెట్టాలి, కానీ ఇవన్నిటి యొక్క ఎఫర్ట్ నిన్ను పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవడానికి ఏ ఎఫర్ట్ పెట్టకపోతే ఏం చేయాలి మరి? ఖచ్చితంగా నీ ఆఫరు లాస్ అయిపోతుంది. 19వ అధ్యాయం చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో 8వ వచనం. లూక్ 19. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. అసలు ప్రాబ్లం ఏంటండి? ఇడిగే యేసుప్రభుని చూద్దామని వచ్చాడు. యేసుప్రభుని చూసిన వెంటనే అతను నిత్య సంబంధమైన రాజ్యం అతను గుర్తొచ్చింది. అందుకే ఇది ఏం ఆఫర్ చేస్తాడు యేసయ్యకి? ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడు అబ్రహాం కుమారుడే అన్నాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. వాడేమో ఫైనాన్షియల్ డీల్స్లోనే బయటకు వచ్చేసాడు. నేను వదిలేస్తా, 4 times రిలీజ్ చేసేస్తాను, నేను ఎవడికి అప్పుడు వాడి దగ్గర అన్యాయం చేసుకున్నాను, నా దగ్గర ఇచ్చేస్తాను, అసలు ఏమీ నేను దీని విషయంలో నేను ఆలోచించను అన్నాడు. యేసు ప్రభుతో డీల్ చేయటం అనంటే నీవు ఫైనాన్షియల్ ఎసర్ట్స్ని యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకోవటానికి ఏ దేవుడి దగ్గరికి అయితే వచ్చి భూమి మీద ఉండిపోయావో అక్కడ నుంచి భూ సంబంధమైన వాటిని సంపాదించుకున్న నీ మైండ్ని వదులుకొని నిత్యత్వం వైపు వెళుతూ వీటన్నిటినీ కోల్పోవడానికి రెడీ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంత అసహించుకునేంత స్థాయికి నువ్వు వదులుకోగలిగితే 100 రెట్లు వస్తాయి. ఇప్పుడు అసహించుకునే దానికన్నా ఇంకా దరిద్రంగా అసహించుకుంటావు దాన్ని. 100 రెట్లు ఉంటాయి నీ దగ్గర. ఇప్పుడు 1 రెట్టుకే చచ్చిపోతున్నావు దాన్ని సంపాదించుకోండి. పొద్దున్న రాత్రి సరిపోట్లే టైం నీకు. ఇంకా ఈ ఉద్యోగం, ఆ ఉద్యోగం, రాత్రి ఉద్యోగం, పగలు ఉద్యోగం, పార్ట్ టైం ఉద్యోగం, ఇంకేదో దొరికేస్తే తెచ్చేద్దాం అనుకున్నావు. ఇంత అసహించుకుని నిన్ను 100 రెట్లు తెచ్చి నీ దగ్గర పడేస్తే దాని వైపు చూడవు, కానీ నీ అవసరతలన్నీ దేవుడు తీర్చేస్తాడు. నీకు ఇది అర్థం అవ్వాలంటే ఇది కోల్పోవడం నేర్చుకోవాలి. అలాగని అది వస్తుందని చెప్పి 100 రెట్లు వస్తే ఇది కోల్పోవడానికి మళ్ళీ కుదరదు. ఇది రూలు. మళ్ళీ చెప్తున్నాను, లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. లూక్ 14:12. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను. ఫస్ట్ ఎవరిని పిలవద్దు? అసలు ఫస్ట్ లిస్ట్లో ఎవరు ఉంటారు చెప్పండి మనకి? అసలు భూ సంబంధమైన రాజ్యం ఎక్కడరా ఉందంటే ఇక్కడే ఉంది. మన ఫ్రెండ్స్ వస్తే చుట్టాలు రాకపోయినా పర్లే, ఎంజాయ్ అంతా మన ఫ్రెండ్సే. మన ప్రపంచం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటే అక్కడ కొత్త ఫ్రెండ్ సర్కిల్తో తయారవుతుంది. ముందు నీ స్నేహితులను పిలవద్దు, నీ సహోదరులనైనను, అసలు నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇందాకే వదిలిమన్నాను కదా, అసలు ఫంక్షన్లో పిలవకండి. నీ బంధువులనైనను, అసలు నీ లాంగ్ రిలేషన్, ఆ ఊరు ఈ ఊరు, అత్తగారి వరుస, తండ్రి వారి వరుస, పిల్లల వరుస, మేనవాళ్ళు అన్ని తీసిపడే. ధనవంతులకు నీ పొరుగువానినైనను మనకున్న రిచ్ ఫ్లేవర్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పిలవద్దు. ఇప్పుడు వీళ్ళని పిలవద్దు అన్నాడంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్కి నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను కోల్పోగలవా అని అడుగుతున్నాడు. భూ సంబంధమైన రాజ్యం ఏమేం చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది మమకారాలు? ఆస్తి మీద మమకారం ఎక్కడుంది? వీటి మీద అంటుకట్టు ఉందామా లేదా? ఏ ఇంట్లోనైనా వీళ్ళెవ్వరినీ పిలవని ఫంక్షన్ చూసారా? ఎనీ హౌస్ వీళ్ళకి ఫంక్షన్ వేరుగా చేసి అడుక్కునే వాళ్ళందరికీ ఒకరోజు తీసుకెళ్ళి ఆ గుడిమెట్ల దగ్గర ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టేస్తుంటారు. ఒకరోజు వాళ్ళని వీళ్ళ దగ్గరికి రానివ్వరు, వీళ్ళని వాళ్ళకి కలవనివ్వరు, కలుసుకోకుండా ఉండగలిగేటట్లే చేస్తారు. మొన్న మ్యారేజ్ అవుతుంటే ఒకడెవడో అడుక్కునేవాడు అక్కడ ఎదురుగా నిలబడి నుంచున్నాడు. మేము అడుక్కునే వాళ్ళలాగే సీట్ వెనకత్తలో నిలబడి ఉన్నాం. మాకు ఆడికి పెద్ద తేడా ఏం లేదు. కుర్చీ వెనకత్తలు నుంచున్నోడికి మాకు కుర్చీ బయట నుంచున్నోడికి తేడా ఏంటి చెప్పండి? భోజనాల దగ్గర ఈ మధ్య అంతా అదో ఫ్యాషను.
మేము అడుక్కోవడానికే ఉన్నాం, ఆడు బయటే ఉన్నాడు. అప్పుడు ఆయన పిలిచాను, ఇలా రా అన్నాను. వచ్చాడు, నా పక్కన నిలబడాను. మా ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు, దాన్ని నిలబడాను. ఆ పక్కన ఇలా తర్వాత రాను. నేనే పెళ్లి పెద్దనే, ఆ పెళ్లి చేసినోడు నేనే అడుక్కోవడానికి నుంచుంటే నా పక్కన ఒక అడుక్కునేవాడు నుంచి నీకేమి నొప్పి ఇలా అన్నాను. అన్నాడు అంటాడు, అదేంటి సార్ ఆడు అడుక్కునేవాడు అండి అన్నాడు. నేను అదే కదా, నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనబడి, నువ్వు నాకేం పెద్ద పీట లేదు కదా. ఒకవేళ పీట వేసినా నాకేయకుండా ఆడికేస్తే దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు నువ్వేమో నన్ను చూడాలనుకుంటున్నావు, నేనేమో వాడిని చూడాలనుకుంటున్నాను. ఏమవ్వదు, ఇద్దరం కలిసి తింటాం వెళ్ళాను. ఆడెళ్ళి 10 మందికి చెప్తాడు, ఆడిని లాక్కెళ్ళిపోవడానికి నాన్న తిప్పలు పడుతున్నారు, నాకు పెద్ద సింహాసనం వేయడానికి తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం వెళ్ళాం దేవుని రాజ్యంలోకి. ఈ వాక్యం ప్రకారం ఇద్దరం అయిపోతున్నాం. నువ్వు వెళ్ళవో నన్ను వెళ్ళనవ్వో, ఇది ఎక్కడ బాధ అండి? మమకారం ఎంత దారుణం తెలుసా, ఎంత లాగేస్తో తెలుసా, ఎంత కష్టంగా ఉంటుందండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. మమకారాలు వెళ్ళనివ్వు, ఆస్తులు వెళ్ళనివ్వు. మూడో విషయంకి వస్తున్నాను. బంధుత్వం విషయంలో ఏ రకమైనటువంటి అనుబంధాన్ని ఉంచుకోవడానికి వీలేదు. యాజ్ పర్ దిస్ వర్డ్, బంధుత్వాలు ఎంత బంధుత్వము, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని ఒక లోకపు సామెత ఉంది. రక్తం చాలా చక్కగా ఉంటుంది, నీళ్లు పలచకుంటాయి కదా. మన బ్లడ్ బంధుత్వం, రక్త బంధుత్వం ఎలా ఉంటుంది చెప్పండి? మనోళ్ళు అనగానే ఎలాగుంటుంది, మన ఇంటి పేరు అనగానే ఎలాగుంటుంది, ఎక్కలేని బంక అంటూ పోద్ది, టక్కన జారిపోద్ది ఎక్కడి నుంచి క్రీము. మనోళ్ళ వీళ్ళు ఎక్కడోళ్ళరా, ఎటు సైడ్ వాళ్ళు, ఏ ఊరు, ఏంటి సంగతి, వీటికన్నా బంక కులం. ఆ వెనకాతలను 2 అక్షరాలు 3 అక్షరాలు కలవంగానే ఎంత ఆనందం వచ్చింది. మావడివే, మనోడే, ఏంటి అదేమా మనోడు అంటే ఎక్కడ, ఆడేమో నేను పర్లోకి తీసుకెళ్తాడా? ఖచ్చితంగా తీసుకెళ్ళాడు. ఎందుకు? ఈ గజ్జి నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదు, గోక్కుడు నుంచేస్తుంది ఇక్కడ. కానీ ఈ కులమమకారాలు మనిషి వదలలేము. అంటే నువ్వు ప్రపంచం దాటిపోయావు అనుకోండి, నువ్వు ఇండియన్ అని అంటారు అంతే. నువ్వు అక్కడికి వెళ్ళాక ఎస్సీయా, బీసీయా, ఓసీయా, ఏసీ ఉండదు అక్కడ, ఓన్లీ ఐసీ, ఇండియానే. బయటికి వెళ్ళే కొద్దీ ఇక్కడ కొండే కొద్దీ మనకేమైపోతుంటాం మనం ఎంతసేపు. నేను మొన్న అమెరికాలో ఒక కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఆవిడ అంటుంది, వాళ్ళు గుజరాతీ వాళ్ళు అండి అన్న. నువ్వు దేశం దాటినా బుర్రపోలేదు నీకు. అక్కడికి వెళ్ళి కూడా అది గుజరాతీ ఓడు డేంజరు, ఈడు ఆంధ్ర ఓడు డేంజరు, ఆడు కేరళ ఓడు రోయ్. సౌదీలో ఉన్న కుర్రోడు మాట్లాడుతున్నాడు, ఆడు కేరళ ఓడు అండి అని. అయితే ఏంటి అన్నాడు, అమ్మమ్మమ్మ కేరళ వాళ్ళసింది మీకు తెలియదా? ఒరే నువ్వే దేశం దాటిపోయావు, నువ్వు అక్కడ బానిసవి. నువ్వు కేరళ ఓడు పక్కన బానిసత్వంలో ఇండియా ఓడు ఉంటేటి, ఇంకో ఓడు ఉంటేటి, అందరూ ఒకటే. ఎందుకు ఎలా ఫీల్ అవుతావు? వదలని గజ్జి మమకారం, ప్రాంతీయ మమకారం, భూ సంబంధమైన మమకారం. యేసు ప్రభు అలాంటప్పుడు ఇజ్రాయేలు దేశం గురించి మాట్లాడిన తర్వాత నశించిపోతున్న మన గురించి పట్టించుకోకుండా వెళ్ళాలి. ఆయనకుందా మమకారం? ఇజ్రాయేలు ఫస్టు, పాలస్తీనులు 0, ఆంధ్ర వాళ్ళు లాస్టు, ఇలాగేమనుందా? యూదయ సమరయ భూతగంతముల వరకు వెళ్ళి సువార్త చెప్పిన తర్వాత ఇక్కడ నీ ఓడు నా ఓడు లేక అందరినీ కలుసుకుంటున్నాడు ఆయన కులమత ప్రాంతీయత లేవు కదా. పరసంబంధమైన వ్యక్తికి ఆ రకమైన అనుబంధం కలిగి ఉండాలి. ఏ రకమైన వ్యక్తిత్వంతో, ఏ రకమైన సంబంధపు శరీరంతో, ఏ రకమైన భూ సంబంధమైన రక్తమాంస సంబంధమైన భౌతిక విచారణలతో ఏ సంబంధం లేకుండా యూనివర్సల్గా ఉండగలగాలి. ఉండగలమా? మొన్న పాప వచ్చి నాతో చెప్తుంది, పాస్టర్ గారు మా స్కూల్లో, ఇది చాలా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన సంఘటన. ఆ అమ్మాయి చెప్పేంత వరకు నాకు తెలీదు. మా సర్కిల్ అంతా కూడా సర్కిల్ డబ్ల్యూ అని పిలుస్తారంట. CW, CB, CW అని 2 గ్రూపులు ఉంటాయంట. పిల్లలు ఇలాంటి పిచ్చి గ్రూపుల్లో ఎక్కడ జాయిన్ అవ్వకండి, అందుకే మీతో చెప్తున్నాను. CB, CW అంటే ఏంటంటే, CW అంటే కలర్ వైట్, CB అంటే కలర్ బ్రౌన్ ఆర్ బ్లాక్. తెల్ల తొక్కోళ్ళందరూ ఫ్రెండ్స్, నల్లోళ్ళందరూ ఫ్రెండ్స్. నల్లోడిని తెల్లోడు జాయిన్ చేసుకోవట్లా, తెల్లోడు నల్లోడి దగ్గరికి రావట్లా. ఇద్దరూ పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఉన్నారు. ఏమంటే మళ్ళీ అమెరికాలోకి వెళ్తున్నామేమో మనం. ఎప్పుడు మార్టిన్ లూథర్ మహాశయుడు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే వర్గీకరణను యునైట్ చేసినటువంటి ఆ పోరాటం కాలంకు మళ్ళీ వెళ్ళిపోతున్నామేమో. మన పిల్లల యొక్క శరీరపు రంగును బట్టి వాళ్ళు విచక్షణ చేస్తున్నారా, అలా విభేదించబడుతున్నారా? టీచర్స్కి తెలుసా ఈ విషయం అని అంటే, టీచర్లకి తెలిసినా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. మా టీచర్లో కూడా మా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళే అడాప్ట్ చేసేసుకుంటున్నారు. నల్లావిడేమో వాళ్ళ టీచరు, తెల్లగున్న మాస్టర్ ఏమో మా సారేమో మా సారు. ఏంటి డిస్క్రిమినేషను? ఎందుకు వచ్చింది మనుషులకి విభేదం? భూ సంబంధమైన రాజ్యము నీ ఇంటిలో రాజ్యమేలినప్పుడు, ఏదైనా అవకాశం దొరికినప్పుడు దానితో ఒక ప్రాంతీయ విభేదాన్ని సృష్టిస్తుంది భూ సంబంధమైన శరీరం.
ఆదాము శరీరాన్ని దేవుడు ఏం చేశాడో చూసారా? ఆదాము శరీరము కట్టినటువంటి ఆ బబులోను సామ్రాజ్యంలో నుంచి దిగి వచ్చి దేవుడు ఏం చేశాడు? ఆ దేశాన్ని, మనుషులందరినీ ఏం చేశాడు? తారుమారు చేశాడు. భాష అంతా ఏం చేశాడు? తారుమారు చేశాడు. కారణం ఏంటి? దిస్ ఇస్ ద రీజన్. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి పరసంబంధమైన ఆదాము కిందకి దిగి వచ్చిన తర్వాత ప్రపంచ దేశంలో అందరినీ ఏకం చేశాడు. దానికి సాదృశ్యం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధమైన రూపము దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ స్వభాషలో స్తుతిస్తుంటే ప్రజలందరికీ అర్థమైంది పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలె అందరి మీదకి దిగి వచ్చాడు. ఇక్కడ విభేదం లేదు, ప్రాంతీయత లేదు, భూ సంబంధమైన భౌగోళిక డిస్క్రిమినేషన్స్ లేవు, రంగు సంబంధమైన ధన సంబంధమైన ఏ అవకాశం లేక అందరి మీదకు వ్రాలగా అక్కడ అందరినీ కలిపాడు పరసంబంధమైన వ్యక్తి. అందుకు న్యూ టెస్ట్మెంట్లో నీకు కుల ప్రస్తావన కానీ, మత ప్రస్తావన కానీ, ప్రాంతీయ ప్రస్తావన కానీ, స్థల ప్రస్తావన కానీ, రంగు ప్రస్తావన కానీ, భాష ప్రస్తావన కానీ ఉండకూడదు. ఈరోజు నీకు ఉంది అని అంటే నువ్వు పరలోకం వెళ్తావా? నీ దగ్గరికి పరలోక రాజ్యం వచ్చిందా? ఇప్పటికీ నువ్వు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కులం ఎతుకుతున్నావే, ప్రాంతీయత ఎతుకుతున్నావే, కులాన్ని గురించి పట్టింపులు వచ్చేస్తున్నాయే, విపరీతమైనటువంటి ద్వేషాలు, విపరీతమైనటువంటి అనురాగాలు, అవసరమైతే అవతల దాన్ని చంపేసే పౌరు హత్యలు. ఏంటివన్నీ? నీ మనసు చెడిపోయింది. నువ్వు పరలోక రాజ్యానికి సంబంధమైన సూచనగా లేవు. క్రైస్తవత్వంలో నువ్వు పెద్ద మత సంబంధి అయి ఉండొచ్చు, పెద్ద నాయకుడు అయి ఉండొచ్చు, బోధకుడు అయి ఉండొచ్చు, ఆత్మలో బలమైన అభిషేకం కలిగి ఉండొచ్చు. కానీ నువ్వు భూమి మీద ఉన్న యేసు ప్రభుని పట్టుకున్నావు కానీ పరలోక సంబంధమైన ఆ నూతనమైన అభిషేకాన్ని పొందేటువంటి ఆ నిత్యత్వపు యేసుని ఇంకా నువ్వు రుచి చూడలేదు. ఇక్కడ ఎంతమంది రుచి చూశారు? దాని వైపు, నిత్యత్వానికి వెళ్ళగలిగే యేసు వైపు ఎంతమంది కలిగి ఉన్నారో చూసుకోండి. మొదటిది, పెంచుకున్న మమకారాలు, రక్త సంబంధమైన మమకారం కుదరదు. 2, ఆస్తి సంబంధమైన మమకారం కుదరదు. 3, బంధుత్వ సంబంధమైన భూ సంబంధమైన ఏ రకమైన బంధుత్వ అనురాగము కుదరదు. 4, నీలో ఎవరి మీదైనా శత్రువు గనక ఉంటే, క్షమించలేని తరం గనక ఉంటే, కోపము ఆవేశం గనక ఉంటే, ఎవరి మీదైనా ద్వేషాన్ని పెంచుకునేటువంటి క్షమించలేని ఆ క్రోధము గనక ఉంటే నువ్వు కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళావు. కోపం కానీ, ద్వేషం కానీ, అవతల వ్యక్తి మీద శత్రుత్వం కానీ, అవతల వ్యక్తిని క్షమించలేని తనం కానీ, ఎవరి మీదైనా క్రోధము కానీ, ఏ రకమైన పరిస్థితి కానీ నీకు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఎవ్వడూ నిత్యత్వంలోనికి వెళ్ళడానికి అవ్వదు. ఈ శరీరం మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కానీ నాకు ఎవరి మీద కోపం లేదని మీరు స్టేట్మెంట్ ఇవ్వగలరా? నాకు ఎవరి మీద కోపం లేదని నేనంటే మీరు నమ్మేస్తారేమో, కానీ నిజంగా లేదా అని అడిగితే నేను కూడా లేదని అబద్ధం చెప్పచ్చేమో, కానీ నాకుంటుందా లేదా చెప్పండి? ఉందా లేదా అనుకోవచ్చా? నీ సంగతి ఏంటి? నా సంగతి చెప్పడం మీకు ఈజీ, నీ సంగతి చెప్పడమే కష్టం. మీ సంగతి ఏంటి? ఉందా లేదా? ఓకే, రైట్. మీరు చచ్చిపోయారు, మిమ్మల్ని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం బాడీలో పెట్టాం. పెద్ద చీఫ్, ప్యాథాలజీ చీఫ్, 10 మంది అసిస్టెంట్లు వేసుకుని, ఆల్రెడీ ప్యాథాలజీ ఫైనల్ ఇయర్ కోర్స్ చదువుతున్నటువంటి డాక్టర్లు వేసుకుని 100 మంది టేబుల్ దగ్గర కూర్చుని ఆల్ మైక్రోస్కోప్స్, ఆల్ టెలిస్కోప్స్, డైలిస్కోప్స్ అన్ని స్కోప్లు పెట్టి అక్కడ బాడీని కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాడీ చనిపోయినటువంటి శరీరానికి కోపము, ద్వేషము, ఆ రకమైనటువంటి కక్ష, ఆ రకమైన క్రోధము లేవు అని డాక్టర్ ముద్ర వేయగలదా? చచ్చిపోయినాక. బతుకున్నాక నా గురించి మీరే వేయలేరు, చచ్చిపోయిన తర్వాత డాక్టర్ శవం గురించి వేయలేరు, కానీ ఎవరు వేస్తారు ముద్ర? అదే శరీరం మరి ఆత్మ శరీరమా? నీ శరీరంతో నేను ఉన్నప్పుడేనా? ఇప్పుడు చూడండి, ఆ శరీరం ఎక్కడుంది? మీరు చూసుకోండి ఒకసారి, మీ బాడీ లోపల ఉంది అది ఎక్కడుంది? ఆ కక్ష, ఆ ద్వేషం, ఆ మంట, పళ్ళు నూరుతున్నా రావట్లే, నాకు ఆ చప్పుడు రావట్లే. ఆ పళ్ళు నూరుతున్నా, ఆ కళ్ళు ఎర్ర చూస్తున్నా, అని మూతి ఎర్రగా అయిపోతున్నా, చేతులు కౌలు, అవన్నీ ఎక్కడుంది? ఆ బాడీ చూపించండి మీ బాడీలో. ఏ బాడీ? డాక్టర్లు కోసే బాడీకా, లేకపోతే దాని లోపల ఇంకో బాడీ ఉందా? మాట్లాడరేటండి. ఎక్కడుంది అది? ఇంట్లో ఏమైనా వదిలేసి వస్తున్నారా? లేదు. అది ఎక్కడుంది మరి? చెప్పులు ఎవరు వేసుకుంటున్నారు? ఏ బాడీ వేసుకుంటుంది? ఈ బాడీ, ఆ బాడీయా? స్కిన్ బాడీ. మరి ఆ బాడీ ఏది? లోపలే ఉంది కదా. అంటే ఇప్పుడు 2 కలిపి నువ్వేనా? 2 కలిపి ఒకటేనా? అంటే ఒకే బాడీలో ఏమున్నాయి ఇప్పుడు? డ్యూయల్ రోల్ కుదరదు. ద్విమనస్సు దేవునికి హేయము. సిస్టరు, డబల్ క్యారెక్టర్లు లేవు క్రైస్తవ్యంలో, సింగిల్ క్యారెక్టరే. ఇప్పుడు నువ్వు నేను ఎవరమే? సింగిల్ క్యారెక్టరా, డబుల్ క్యారెక్టరా? డబల్ గాళ్ళమే. వెళ్తావా?
నిత్యత్వానికి పరలోక రాజ్యము మన మధ్యలో ఉంది. మనం వెళ్ళడానికి ఆటంకం ఎవరు అంటే నీ బాడీయే. ఎందుకు ఇంత కక్ష? మీ పక్కన అడగండి, అసలు ఎందుకు అంత కోపం అని? ఎందుకు అంత కోపం మనకి? పొద్దున్నొస్తే కోపం ఎప్పుడు పోవాలి? ఎన్ని సాయంత్రాలు పోవాలి? అదే రోజు సాయంత్రమా? ఏ రోజు సాయంత్రం అయినా పర్లేదా? పోయేంత వరకు ఉంచాలా? చచ్చిపోయేటప్పుడు ప్రార్థన చేయడానికి ఐసీయూకి వెళ్ళాను నేను. మన కాలిపోయింది ఏం హాస్పిటల్? ఇండస్సేనా మెండసా? గేదమ్మ జంక్షన్. ఆ ఇండస్ హాస్పిటల్ పైన 4th ఫ్లోర్లో. ఆయనకి డాక్టర్లు అందరూ చెప్పారు. ఆ మూతి మాట్లాడుతున్నాడు పేషెంట్, అది గొప్ప విషయం. అయిపోయింది సార్, మీరు ఏమైనా ప్రార్థనలు ఏమైనా చేసుకుంటే చేసుకుని నోట్లో నీళ్లు గట్రా పోసేయండి అన్నాడు ఆయన. బొట్టు పెట్టుకుని డాక్టర్. అయితే తులసి నీళ్ళు అని నాకు అర్థమైంది. ఎందుకు సార్? మంచినీళ్ళే పోస్తామన్నాను. వెళ్ళి సార్ ప్రార్థన చేద్దామని, అందరినీ చూసారా అన్నాను. అందరినీ చూశాను బాబు అన్నాడు. మీ వాళ్ళు అందరినీ చూసారా అన్నాడు. అందరినీ చూశాను బాబు. నీకెవరి మీద కోపం ఉందా అన్నాడు. ఇంకేం కోపం ఉన్నా ఏం చేయగలను అన్నాడు. రే చచ్చిపోవడానికి మూతిలో నుంచి ఆ గొట్టం పీకితే పోతావు, ఇప్పుడు కూడా ఏం చేయగలనని అడుగుతున్నావు. ఏం మనిషి అండి? చచ్చిపోయేటోడికి చచ్చిపోతాను ప్రశాంతంగా అనిపించదట, ఇంకో రోజు ఉంటే బాగుని అనిపిద్దట. ఆ రోజు వచ్చినోడు తెలుసుద్ది నీకు, ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో రోజు గురించి ఏం చేస్తాడు అని ఏమన్నా ఏం చేయలేరు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయలేవు కాబట్టి అచేతనంగా నేను దేవా క్షమించాను అడిగానంటే, అది ఇందాకే అడిగానులేండి, మరి ఏం చేయలేను కాబట్టి దేవా క్షమించాను. అలా కుదరదు. క్షమాపణ విషయంలో కూడా బైబిల్ చాలా రూల్స్ పెట్టిందండి. మనస్ఫూర్తిగా క్షమించకపోతే ఎల్లవాట, అదో తేడా ఉందండోయ్. ఇప్పుడు మనకు మనస్ఫూర్తిగా కాదు, మాట పూర్తిగా క్షమించే వరకు వచ్చాం. ఏమని? సారీయే, ప్లీజ్ సారీయే, క్షమించాలని ఒక మాట చెప్పే అంటే అప్పుడు మనం క్షమించాలి లేపో తిను, క్షమించాలేలే అంట. కానీ లోపల ఏముంటుంది? దొంగ నా కొడుకు ఆఫర్ అవైల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు బైబిల్ దేవుడిని అడ్డం పెట్టించుకున్నాడు కాబట్టి బతికేసాడు వీడు. నాకు గనక టైం దొరికితే దెబ్బ వేసి ప్రభు నన్ను కూడా క్షమించాను, కమ్యూనికి వచ్చేస్తాను. కమ్యూనికి సమాధానపడ్డాను. నిజం చెప్పు, నీ హృదయంలో ఈ రక్తమాంసాలు కలిగి ఉన్న నాకు ఈ మమకారాలను దాటాను, ఆస్తిని దాటాను, బంధుత్వాన్ని దాటాను, కానీ ప్రేమ నియమానికి తగిన క్షమాపణను దాటకపోతే నిత్యత్వపు రాజ్యంలోకి నేను ఈ రక్తమాంసాలు వెళ్ళవు. ఈ రక్తమాంసాలు బయట కనబడుతున్న రక్తమాంసాలు కావు, కానీ నీ శరీరంలో నివసించుచున్న మరి యొక్క శరీరము, దర్ ఇస్ అనదర్ బాడీ లివింగ్ ఇన్ యూ. దాని యొక్క క్షమాపణను పొందించటానికి నువ్వేం చేయాలి చెప్పు? నీ బాడీతో పూర్తిగా సమాధానపరచడానికి ఏం చేయాలి? ఎవరైనా ట్రై చేయండి, ఏం చేయాలో. పూర్తిగా నీ బాడీని పూర్తిగా సమాధానపరచాలంతే. ఏ నాటికి ఈడు ఆ నాటికి గట్టిగా చెప్పండి చాలును. ఏ రోజు గురించి కూడా రేపటి గురించి నేను ఆలోచించుకో. ఈ రోజు కీడు ఈ రోజుతో ఫినిష్ అయిపోవాలంతే. ప్రభువా, ఈరోజు నాకు తెలియకుండా కానీ నాకు తెలిసి కానీ నేను చేసిన అపరాధం కానీ నాకు ఇతరులు చేసిన కీడు అపరాధం కానీ నా మనసులో పెట్టుకోకుండా, నా జ్ఞాపకాల్లోకి రాకుండా, నా అంతరంగంలో నిద్రపోనివ్వకుండా, అవసరానికి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకాల్లోంచి బయటకు వచ్చి మనిషిని ద్వేషించనివ్వకుండా నన్ను ఈ రాత్రి నువ్వు నీ దగ్గరికి వచ్చేస్తే సమాధానంగా తీసుకురా. రేపటికి నాకు ఆ మైండ్ అంతా తీసే, ఆ చిప్ అంతా క్లీన్ చేసి రీఫ్రెష్ చేసి దాన్ని డిలీట్ చేసే ప్రభా. ఫ్రెష్గా పొద్దున్న వెళ్ళేటప్పటికి నేను మనిషిని అదే మొదటి ప్రేమతో చూపించు అని అడగండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రిఫ్రెష్ చేసి తర్వాత డిలీట్ కొడతాడు. .del మొత్తం నీ డ్రైవ్ బూటప్ అయిపోద్ది, ఫ్రెష్గా వచ్చేస్తావు. తెల్లవారు రాగానే ఫస్ట్ నీకు ఏ జ్ఞాపకం వస్తుందో తెలుసా? రాత్రి నిద్రలో క్షమాపణ పొందావు, క్లీన్ హార్ట్. పొద్దున్న లేకగానే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది క్లీన్ అయిన తర్వాత అదే గుర్తొస్తుంది. ఎందుకు? రాత్రి ఏం చేశాను. ఎందుకు? నీకు ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనేరవు. యేసుప్రభుని ఫాలో అవుతున్న వేల మందితో చెప్పాడు ఈ మాట. ఈ రోజుకే మనకు అర్థం కాలే, అయినా వేల మంది ఫాలో అయిపోతున్నాం. లక్షలాది మంది ఆరాధిస్తున్న సంఘం అంటే నేను ఆ సంఘంలో ఇదే వాక్యం చెప్పాను. ఎంతమంది వెళ్తారా అని అడిగాను. సంఘానికి లక్షల మంది వస్తారు, కానీ దేవుని రాజ్యానికి ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు లెక్కెట్టేయచ్చు. 1 2 3 4 5 10. చిన్న మందా? భయపడకు అంతే. మరి ఈ మందంతా ఏది? ఇదంతా నిప్పుల్లో పడిపోయే మందే. వాటి కోసం అగ్ని దాచబడి ఉంది, పెద్ద అగాధం దాచబడి ఉంది. ఎంత ప్రయత్నం చేసినా బయటికి లాగేద్దామని బయట తీసి రాత్రి చెప్తున్నాడు. ఈ రోజు కనుక మీరు క్షమాపణ హృదయం కలిగి ఉన్నట్లయితే, ఎవరి మీద కోపం లేకపోతే, ఎవరి మీద ఆయాస లేకపోతే, ఎవరిని క్షమించగలిగే పరిస్థితిలోకి వచ్చేస్తే, ఎవరి మీద క్రోధం లేకపోతే, ఎవరి మీద కక్ష లేకుండా హ్యాపీగా ఉండండి. రాత్రి పరలోకం వెళ్ళిపోదాం, అందరమే రాత్రి వెళ్ళిపోదాం అంతే.
నిజం చెప్పనా, అవి ఒక్కసారి నీ బాడీలో నుంచి ఇలా రిలీజ్ అయినప్పుడు నువ్వు ఆత్మలో తేలిగ్గా నడుస్తావు. ఆ రోజు తెలుస్తుంది ఆత్మానుభవం అంటే ఏంటో. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే రా బాబా 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 బీబీ బాబా కాదు. నీకు భాషలో మాట్లాడుతున్న దానికన్నా నీ ఆత్మలో ఆనందాన్ని అనుభవించే స్థాయికి దేవుడు తీసుకొస్తాడండి. ఆ స్థితికి కలిగినటువంటి పరిశుద్ధతలోనికి నేను తీసుకుని వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ స్థాయికి నీ అంతరంగంలో ఇంకా ఒక నూతన మనసును పుట్టిస్తాడు, ఆ క్షమాపణ కలిగినటువంటి పరిపూర్ణమైన మనసు. రైట్, 4 విషయాలు అర్థమయ్యాయి. 1 మమకారము, 2 ఆస్తి, 3 బంధుత్వం, 4 క్షమ లేక శిక్ష లేక కక్ష లేనటువంటి ప్రేమ శత్రుత్వం. నెంబర్ 5 లాభము నష్టము లేని శరీరం కావాలి. లాభ నష్ట బ్యారీజులు వెయ్యని శరీరంతో ఉండేటువంటి ఆశ ఉండాలి. లాభమా నష్టమా, ప్రతిదానికి మనకున్నటువంటి బ్యారీజ్ ఏంటి చెప్పండి. అయితే నాకేంటి, నేను ఇది ఇస్తాను, నాకేమిస్తావు. ఇక్కడ ఈ బ్యాచ్లో స్టార్ట్ అయిపోద్ది. అక్క చెల్లి అన్న తమ్ముడు ఉన్నాడు అనుకో, వీళ్ళు ఒకటి ఇచ్చినాడు, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను. వీళ్ళకి ఈ ట్రేడింగ్ ఎక్కడి నుంచి ఎవరు నేర్పాడో తెలియదండి. ఈ ట్రేడ్ స్టార్ట్ అయ్యేటప్పటికి వీటిలో మోసం స్టార్ట్ అయిపోతాయి. ఎంతసేపు నాకేంటి, నాకెంత, నాకు లాభం ఏంటి, నాకు నష్టం ఏంటి. ఇప్పుడు మీరు ఎవరైనా భూ సంబంధమైనటువంటి మీరు భూమి మీద ఇదిగోండి గజం 20,000కి ఇస్తున్నారు, అక్కడ 1,00,000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు ఉంది, 20,000కి ఇస్తున్నారు. ఎవరికి కావాలి? రైల్వే స్టేషన్ పక్కనే, బస్ స్టాండ్ అటు నుంచి ఇటు, పోర్టీ పక్కన, ఎయిర్పోర్ట్ అక్కడే. అది చెప్పేది అంతే కదా. మీకేం చెప్తారు స్థలం అమ్మే వాళ్ళు, ఏం చెప్తారు చెప్పండి. జస్ట్ 2 కిలోమీటర్స్, జస్ట్ 4 కిలోమీటర్స్, జస్ట్ 5 కిలోమీటర్స్, అంతా జస్టే. సో నేను కూడా మీకు అదే చెప్తున్నాను. 20,000కి ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు పలుకుతుంది అక్కడ. ఎంతమందికి కావాలి? వెరీ గుడ్. గజము 5,000 రూపాయలే, పరలోకంకి వెళ్ళాలి. కాకపోతే భూమి మీద నీకు ఏ పత్రం ఉండకూడదు, ఏ పత్రం ఉండకూడదు. నీ పేరు మీద అసలు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండకూడదు, నీ బండి సీబుక్లు ఉండకూడదు, నీ ఆధార్ కార్డు ఉండకూడదు. నీ ఆధార్ కార్డు నీకు అక్కడ తెస్తాం, ఏముండకూడదు. ఎవ్వడికి ఏమీ లేకుండా పుట్టిన పిల్లోడు ఎలాగైతే బయటకు వస్తాడో, పాన్ కార్డు ఒకటి వచ్చేస్తుంది పుట్టినోడికి, అది కూడా రాకూడదు, అది కూడా రాకూడదు. భూమి మీద పుట్టాలి, నువ్వు ఫారిన్ సిటిజన్గా నీకు స్టాంపింగ్ వేసి నీకు డైరెక్ట్గా నిత్యత్వంలో స్థానం ఇస్తాం. ఎందుకంటే పసిపిల్లోళ్ళలాగే పెంచుతాం. దేవుని రాజ్యం ఎలాంటి వారిది? సో అలా తయారు చేస్తాం, అలాగే పెంచుతాం, అలాగే తీసుకెళ్ళిపోతాం. ఆడికి ప్రతిరోజు ఒకటే చెప్తాం, నీకేమి నేర్పినా ఇక్కడికి కాదు అక్కడికని చెప్తాం. ఎంతమంది ఇస్తారు మీ పిల్లలు నాకు? ఎవడో. మీ పిల్లల్ని అలా పెంచుతానంటే మీకు ఇష్టం లేదు. ఏం చేస్తారు? నువ్వు ఎలవో ఆడిని ఎల్లవో. లాభమా నష్టమా, ఇదే కదా మనకున్నది. ఇప్పుడు ఎంత పోరాటమైనా ఏంటి సంగతి అంటే, ఏంటి 4 రాళ్ళు వెనకేసుకున్నావా, అది కొన్నావా, రిజిస్ట్రేషన్ అయిపోయిందా, వెరీ గుడ్, అమ్మయ్య, అయితే పర్లేదులే. ఈ మీరు ఎంత దొంగలం అంటే, లాభ నష్టాలం అంటే, మీ దగ్గర ఉన్నవన్నీ మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చూపించారా? ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు మీ దగ్గర ఉన్న వాటి తాలూకా అన్ని లెక్కలు గవర్నమెంట్ ఎంత తెలివైంది తెలుసా? మీ ఆధార్ కార్డుకి అన్ని లింక్ పెట్టేసింది, మీ ఫోన్ నెంబర్కి అన్ని లింక్ పెట్టేసింది. నువ్వు కిరాణా కొట్లో 1000 రూపాయలు కొని బిల్లు క్రెడిట్ కార్డు గీకావా, అయిపోయి నువ్వు ఎక్కడ కట్టావో ఎంత కట్టావో జాతకం అక్కడ వచ్చేస్తుంది అంతే. మొత్తం లెక్కలు ఇచ్చేస్తున్నావు. మనకు తెలియకుండా వాళ్ళు మనకు సంబంధించిన సమాచారం అంతా వాళ్ళు సేకరిస్తున్నారు. పరలోకంలో సమాచారం సేకరించబడదంటారా? తెలియదంటారా? అక్కడ భూమి మీద నువ్వు లాభ నష్టాలకు లేకుండా ప్రశాంతంగా, అభ్యంతరాలు లేకుండా, మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, తప్పు చేయకుండా, తప్పు చూపించకుండా ఒక్క లావాదేవీ అయినా నువ్వు భూమి మీద చేయగలవా? చెయ్యగలరా? ఇప్పుడు చెప్తాను లింక్ ఏంటో. యేసు ప్రభుని మా ముసల్తాత ఉన్నాడే, గాబరా తాత, పేతురు తాత తిన్నగా ఉండకుండా ఏమన్నాడు తెలుసా? పన్ను కట్టడం దగ్గర డిస్కషన్ వస్తే మా మాస్టర్ కూడా కడతాడనిసాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, సార్ నీకు కూడా ట్యాక్స్ కడతాను ఒప్పించుకుని వచ్చాడు. నువ్వేట్రా, భూరాజులు సుంకం కడతాడు ఎవడైనా? రాజునరా నేను, నిత్యత్వానికి సంబంధించిన రాజునరా, భూమి నా పాదపీఠం రా, దీని మీదకి నేను టెంపరీగా వచ్చాను, టెంపరీగా వెళ్ళిపోతాను, నా చేత ట్యాక్స్ కట్టించేస్తాను కమిటీ అయిపోయిట్రా ముసలుడా. సర్లే అయితే అయ్యావు, నువ్వు నా శిష్యుడివి, పిలిచాను నేను, సర్లే ఓ పంచే అని చెప్పి దాని ట్యాక్స్ కూడా ఆయన భూమి మీద ఉన్నందుకు రుణం లేకుండా ఫ్రీ అయిపోయాడండి. అందుకు ఆ శకలు కూడా ఒకటి చేతిలో నుంచి తెచ్చుకోలేదు, ఎవడో పారేస్తే ఎక్కడో మింగేసిన చేప నోట్లోకి వెళ్ళి దాన్ని దీమని దాన్ని తెచ్చి ఇది నీకు నాకు కలిపి కట్టే పన్ను అన్నాడు. అసలు క్లీన్ చిట్ భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభు.
అసలు ఒక అబద్ధం ఆడలేదు, ఒక తప్పు చేయలేదు, ఒకడికి రుణం ఉండలేదు, ఒకడి దగ్గర ₹1 నేను తీసుకున్నట్టు సంబంధం లేదు. ఎవరు ఏది కావాలో, ఎవరికి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా లెక్క చూపి ప్రేమ చూపించిన విషయంలో తప్ప ఎవరికి అచ్చి ఉండకుండా లాభ నష్టాలు లేని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లైఫ్ అక్కడ పే చేసి క్లియర్ చిట్తో బయటకు వచ్చి పరలోకం వెళ్ళిపోయాడు. తండ్రి, నేను వచ్చినటువంటి ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా సిద్ధపడిపోయాను, నేను యాజ్ ఇట్ ఈస్గా చేశాను, ఎక్కడ నేను తప్పు చేయలేదు, ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ క్లోజ్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ చెప్పేశాడు, అంతే, డిక్లేర్డ్. ఇంత పర్ఫెక్ట్ డిక్లరేషను, లాభము నష్టము లేని నీ శరీరంతో భూమి మీద నువ్వు బతికి నీ ఎండ్ని నువ్వు ముగించగలవా? ముగించగలవా? దేని మీద నీకు ఉండకూడదు లాభము నష్టము. ఏం చేయాలి? కాగా అన్నవస్త్రాలు కలిగిన వారమై కలిగిన వాటితో డాష్. బైబిల్ చదవరా? చెప్పరే? కలిగిన వాటితో మీరు తృప్తి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఏ బిజినెస్ చేద్దామా, ఎక్కడ పెట్టుబడి పెడదామా అన్న ధ్యాస లేకుండా ఉండగలమా? ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండగలమా? అస్సలు ఉండలేము. రేపుడు గురించి చింత లేకుండా ఉండగలమా? లాభ నష్టాలు లేని శరీరంతో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉండగలవు. ఒకరోజు ఎవడైనా మీరు నాకు ఇస్తే, ఒకరోజు నువ్వు నాతో ఉంటానంటే నేను నీకు 2 రోజులు ఆఫర్ ఇస్తాను. ఒకరోజు కాదు, 2 రోజులు ఆఫర్ ఇస్తాను. ఏమీ ఆలోచించకూడదు, ఉన్న ఫలాన్ని వచ్చేయండి. ఉన్న ఫలాన అంటే నీ ఫోన్కి రీఛార్జ్ ఉందా, బ్యాటరీకి ఛార్జర్ తెచ్చావా కూడా మాట్లాడకూడదు, అలా వచ్చేయాలంతే. నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ నాతో ఉండండి, నేనేం పెడితే తినండి, నేను ఎలా వెళ్తానో చూడండి, నాతో పాటు తిరగడానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు వచ్చినట్టుకు 2 రోజు ఎవడో ఉండడు నాతో. సెకండ్ డేకే స్టార్ట్ అయిపోద్ది. ఏంటంటే భయ ఇంకా 24 గంటలు ఉందా, లాభమో నష్టమో ఉండకూడదు, అసలు లెక్క డొక్క ఉండకూడదు. వచ్చిన తర్వాత నీ నుంచి నేను కొన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, అది వేరే విషయం. కొంత క్లీన్ చేయాలి, క్లీన్ చేస్తాను. యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు మొదట కలవరపడ్డారు 3.5 సంవత్సరాలు. తర్వాత జీవితాన్ని దేవుని కొరకు పానార్పణంగా పోసి తిరగవేసి సిలువ వేసిన, బల్లెలతో పొడుచుకున్న, ప్రాణాలు తీయించుకోవడానికి నిలువున తగలబడిపోవడానికి ఒప్పేసుకున్నారు. ఎందుకు ఆ సాక్రిఫైస్ లైఫ్ వచ్చింది చెప్పండి? వాళ్ళు పెట్టుబడి ఎక్కడ పెట్టారు? పరలోకం మీద పెట్టుబడి పెట్టారు. అలాగ నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి, ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవడానికి ఏ రకమైన పరిస్థితుల మధ్య లాభ నష్టాలు లేని జీవితాన్ని జీవించగలమా? సవాలు చెప్పండి ఒకసారి, చేయగలమా? లూకా సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. Luke 21:16. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. నువ్వు ఒకవేళ లెక్కలు చూసే వరకు నిన్ను వాళ్ళ లెక్కలు చూసేలా చేస్తాడు దేవుడు. ఎవరెవరి చేత? తల్లిదండ్రుల చేత, సహోదరుల చేతను, అన్నదమ్ముల చెల్లెల చేత, బంధువుల చేతను, బంధువులు, స్నేహితులు, ఏ మమకారము, ఏ ఆశ, ఏ ఆస్తి, ఏ బంధుత్వము, ఏ రక్త సంబంధము ఉన్నాయో అవన్నీ నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాయి? లాస్ట్కి ఏం చేస్తాయి? అప్పగించబడతాయి. వాళ్ళు వదులుకునేలాగా చేస్తాడు, నువ్వు కోల్పోయేలాగా అయిపోతావు. దేని కొరకు ప్రాణాన్ని పెట్టుకుంటావో, దేని మీద మమకారాన్ని అయితే పెంచుకుంటావో, ఏది లేకపోతే నా జీవితం అనుకుంటావో, ప్రతి నిమిషం వెన్నంటి దేన్ని పట్టుకుని వెంపర్లాడతావో, అవన్నీ నీ జీవితంలో 3 లాభాలు, 2 నష్టాలు. 3 లాభాలు ఏంటనుకున్నావు? శరీర బంధుత్వము, శరీర మమకారము, ఆస్తుల యొక్క అనురాగము, బంధుత్వం యొక్క అనుబంధం, అది 3 లాభాలు. 2 నష్టాలు ఏంటి? కక్ష, క్షమ లేని శత్రుత్వం, లాభము నష్టము లేని ఆశ. ఈ 2 నష్టాలు అనుకున్నావు. మొత్తానికి ఓవరాల్గా ఈ 5 కూడా నేను ఎక్కడికి తీసుకెళ్ళినావు? రక్తమాంసాలు. ఈ రక్తమాంసాలు కలిగిన నీ శరీరము, ఆత్మ కలిగిన ఈ శరీరం పరలోకంలోకి వెళ్ళాలి అంటే క్రొత్తగా జన్మించి తీరాలి. క్రొత్త జన్మ ఎత్తాలి. ఇప్పుడు వరకు మనకు బాప్తిస్మం సరిపోయిందా? ఇప్పుడు ఏమైనా మారాల్సింది ఉందా? నీటిలో మునిగిసాం కదా, ఫస్ట్ బాప్తిస్మం సరిపోయిందా? వెళ్ళిపోతున్నామా? వీటికి మార్పు ఇంకా రాలేదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మలో జన్మించాలి. ఆత్మలో జన్మించకపోతే ఎవడో కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళం. మరి ఈ లెక్కను లెక్కేసుకుని వాక్యంలో ఇంత డీప్గా వెళ్ళిపోతే ఎవడెళ్తాడని నికోదేముకి డౌట్ వచ్చింది. మళ్ళీ నేను కొత్తగా అంటే మళ్ళీ మా అమ్మగడుపులోకి నేను వెళ్ళగలుగుతాను, ఆల్రెడీ ముసలోడిని అన్నట్టు. యేసు చెప్తున్న ప్రతి సంగతి నీకు టైం వచ్చేటప్పుడు అర్థమవుతుంది. నీ మనసును, నీ హృదయాన్ని తెరుచుకొని వినడం నేర్చుకో వాక్యం. ఇప్పుడు చెప్పు, దేవుని రాజ్యంలోనికి రక్తమాంసం కలిగిన నువ్వు వెళ్ళగలవా? వెళ్ళే ధైర్యం, బలవంతంగా దూరిపోవడానికి యోహాను కాలం కాదు, యేసు ప్రభు కాలం ఇది.
యోహాను కాలంలో ఆజ్ఞలు మాత్రం చేసేస్తే నువ్వు నియమం పాటించినా పాటించకపోయినా దాని ప్రకారం రూల్ ప్రకారం చేస్తే దూరిపోవచ్చు. ఇప్పుడు అలా కుదరదు. హృదయం ఒప్పించబడాలి, ఆత్మ ఒప్పించబడాలి. ఆ తేటగా, ఆ పరిశుద్ధంగా, ఆ నిష్కపటంగా, ఆ పరిశుద్ధమైన లేఖనాధారంగా ఎంత యథార్థతతో నువ్వు కనపడగలగాలంటే యేసు ప్రభుని చూసేయగలగాలి నిన్నొచ్చి. ఆ స్థాయిలో మనం ఇంకా కనపడకపోతే ఎలా? ప్రయాసపడాలా వద్దా? ఏం చేయాలి? సింపుల్ థింగ్స్. ఒకటి, నీ మమకారాన్ని ఈ రోజు నుంచి ఏం చేయాలి? వదులుకోవడానికి ప్రయత్నించి. నెంబర్ 2, నీ బంధుత్వము నీ ఆస్తుల మీద అనురాగాన్ని ఏం చేయాలి? నెమ్మదిగా డిటాచ్ అవ్వు. నెంబర్ 3, నీ బంధుత్వానికి సంబంధించిన సంబంధం అంతటిని ఏం చేయాలి? కొంచెం పెంచుకోవడానికి కాదు, తెంచుకోవడానికి, ప్లెయిన్గా ఉండడానికి ప్రయత్నించాయి. క్షమించడానికి ఎక్కువ టైము పెట్టు, ప్రేమించడానికి ఎక్కువ టైము పెట్టు, లాభము నష్టాలపై వదులుకోవడానికి సంపూర్ణమైన నీ ప్రయత్నము, ఎఫర్ట్ 100% నువ్వు పెట్టడానికి ప్రయత్నించాయి. ఇది అంతా అయిపోయిన తర్వాత కూడా నువ్వు పరలోకం వెళ్ళిపోతావా అని నేను చెప్పలేను. నీకు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి. దేవుని రాజ్యం కోసం నా శరీరాన్ని వదులుకోవాలంటే. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం కోసం నా రక్త మాంసాలు కలిగిన ఈ శరీరం వదలడం కష్టమా, ఈజీయా? కష్టంగా ఉంది కదా. కానీ ఈ కష్టం అనేటువంటి విషయం ఇతర గ్రంథాలు ఎవ్వరూ చెప్పలేదు, యేసుప్రభు ఒక్కడే చెప్పాడు. స్వర్గానికి వెళ్ళిపోవడం అంటే మొక్కాల మీద తపస్సు చేయడం గట్రా కాదు, ఇది చెయ్యాలి. అందుకే వాళ్ళు కేవలం ఏంటంటే యోగిగా మారి మోక్షాన్ని పొందుకునేటట్లు తపస్సు చేస్తూ వేరొక పరిస్థితులకు పోయి సన్యాసాన్ని తీసుకోమని చెప్పారు. అంటే డిటాచ్ అవ్వమని చెప్పారు. కానీ డిటాచ్ అవ్వమన్నటువంటి ఉద్దేశం బైబిల్ ఏంటో స్పష్టంగా చెప్పింది. సో వాళ్ళకి ఇంత లోతుగా తెలియదు, మనకు మాత్రమే తెలుసు. ఇంత కృప ఇచ్చిన దేవుడు, ఇంత ఆత్మప్రత్యక్షత ఇస్తున్న కడవరి కాలంలో ఎంతమందినైనా ఆయన చేర్చుకోవడానికి పరలోకం తెరవబడి ఉంది. కానీ ప్రవేశానికి మార్గం మాత్రం నేరోగా ఉంది, ఇరుకు మార్గం. అందుకే యేసుక్రీస్తు ఇరుకు ద్వారము, నాశనానికి పోవు ద్వారము విశాలము మరియు వెడల్పు, దానిలో ప్రవేశించేవారు అనేకులు. కానీ ఇరుకులోకి వెళ్ళాలంటే వెళ్ళే కొద్ది ఏమవుతుంటాయి? తొక్కలన్నీ ఊడిపోతుంటాయి, ఎముకలన్నీ కటకటలాడుతూ ఉంటాయి, నిన్ను నువ్వు కోల్పోతూ ఉండాలి, సన్నబడిపోతూ ఉంటావు. జాగ్రత్త. ప్రయత్నం చేస్తే కోల్పోయేదేమి లేదు, పోరాడితే నష్టపోయేదేమి లేదు. మరోసారి దేవుని కొరకు కృపను పొందితేనికి ప్రయత్నం చేస్తే దేవుడు తప్పక నీ కృపనిచ్చి నిన్ను నిత్యత్వంలో నిలబడడానికి ఆశపడుతున్నాడు. ప్రయత్నం చేస్తున్న నిన్ను, పోరాడుతున్న నిన్ను కృపతో ఆ విజయంలోకి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఆయనకి చెయ్యి అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం.